నాకు అసలు ఈ గడ్డం అవన్నీ కూడా లాస్ట్ రీసెంట్ ఇయర్స్ లో వచ్చాయి. టిల్ 25-26 ఐ నెవర్ హ్యాడ్ లైక్ అ లాట్ ఆఫ్ బియర్డ్ అండ్ ఆల్. ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేయాలి కదా అంటే వాళ్ళందరూ ఒక చిన్న పచ్చగాళ్ళు అన్నట్టు చూసేవాళ్ళు. సో అప్పుడు అసలు అరే నన్ను బయట కూడా అట్లనే చూస్తున్నారు, మా ఆఫీస్ లో అలా చూడద్దు, ఆఫీస్ లో యంగర్ పీపుల్ ఉండాలి అని. తెలుగు పాప్ కల్చర్ ని పరిచయం చేసేది చాయ్ బిస్కెట్. మాకు ఫండమెంటల్లీ అదొకటి ఉంటుంది, ఒకళ్ళు ఒకటి చేస్తున్నారంటే మేము అది చేయక్కర్లేదు, ఆర్ డిఫరెంట్గా ఎట్లా చేయొచ్చు. ఆ చాయ్ బిస్కెట్ తర్వాత వెబ్ సిరీస్ లు చేశారు, టీవీ సిరీస్ లు చేశారు, మూవీ ప్రొడక్షన్ చేశారు, మన మేజర్ కూడా తీశారు కదా. ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఇస్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడే పుట్టిన పిల్ల మంటలు వెళ్ళి చేయబడుతుంది, ఎందుకంటే మంట కాలుతుందని కూడా తెలియదు. బిల్డింగ్ పైన 10th ఫ్లోర్ కిందకి వెళ్ళి వాళ్ళకి దే హ్యావ్ జీరో ఫియర్స్. యాజ్ పేరెంట్స్ ఒక్కొక్క ఫియర్ వాళ్ళకి యాడ్ చేస్తుంటారు. అమ్మో ఇది ముట్టుకోకు, అమ్మో అదవుతుంది. అది పెరిగే కొద్ది చిన్న టీన్స్ అవి వచ్చిన అమ్మో వాళ్ళతో మాట్లాడుకో, అమ్మో అబ్బాయిలతో మాట్లాడుకో, అమ్మో వీళ్ళతో చేయకు. మనకి లైఫ్ అంతా మన పేరెంట్స్ సొసైటీ ఏం చేస్తుంది అంటే భయాలు నేర్పిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు చాయ్ షార్ట్స్ అన్న ఓటీటీ యాప్ కూడా లాంచ్ చేశారు. మైక్రో డ్రామాస్ తీసుకొస్తారు, 2 minutes per ఎపిసోడ్. ఈ జర్నీ మొత్తం ఎలా ఉంటుంది, ఇది శరత్ కో ఫౌండర్ ఆఫ్ చాయ్ బిస్కెట్ తో మాట్లాడాం. 90s కిడ్స్ ఆర్ వాళ్ళు యాక్చువల్లీ మోర్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ ఫెయిల్యూర్స్ బికాస్ వీడియో గేమ్స్ ఆడి, అంటే చీట్ కోడ్స్ లేని వీడియో గేమ్స్ ఆడాం. మారియోలో ఆ లెవెల్ 10-11 వెళ్తే దానమ్మ ఇన్నుంటే ఎన్ని సార్లు చచ్చేవాళ్ళం. సో ఆ పర్సిస్టెన్స్ వచ్చేది. యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ మళ్ళీ ట్రై చేయడం. ఇప్పుడు కిడ్స్ ప్లేయింగ్ దిస్ ఇప్పుడున్న గేమ్స్ లో అది లేదు. తను ఈ జర్నీ గురించి మాత్రమే కాదు, తన గురించి, తన రిలేషన్షిప్ విత్ మనీ, ఫేమ్, ప్రొఫెషన్. Third, I fundamentally feel OTTs today are not doing a good job with creating new content. ఐ వాస్ గోయింగ్ టు బి కొంచెం స్కెప్టికల్. నేను చాయ్ షార్ట్స్, చాయ్ బిస్కెట్ అని కాఫీ తాగుతారు లేదని డౌట్ ఉండింది. బట్ యు సెడ్ యు హావ్ కాఫీ. Generally coffee. Are we rolling already? Yeah. Okay. I generally don't have coffee or tea ఓకే. on a daily basis. ఇలా ఎప్పుడన్నా కాఫీ షాప్ వచ్చి కూర్చుంటే I'll have a hot chocolate or a coffee or a tea or హైదరాబాద్ లో పుట్టిన వాళ్ళకి యూజువల్లీ ఇరానీ చాయ్ అయితే అలవాటు ఉంటుంది, ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఫర్ మీ ఇట్ వాజ్ క్రికెట్ ఆడుతూ, క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తో పోయి ఇరానీ చాయ్ తాగాలి. ఆ రోజు ఏమైంది మ్యాచ్ లో, ఏం చేసాం, సరిగ్గా చేసాం, ఆడేమా లేదా, ఈ డిస్కషన్ ఉండేది. డి యు హావ్ ఎనీ మెమరీస్ లైక్ దట్ విత్ చాయ్? చాయ్ ఇరానీ చాయ్ అని ఒక ప్లేస్ ఉండే జూబ్లీస్ లో, దానికి వెళ్తుండే. బట్ అదర్ దాన్ దట్ చాయ్ తో ఎప్పుడు అంత లేకుండా. అది మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదా? టీ తాగడం అనేది లేదు. మా మామ్ అండ్ డాడ్ హ్యావ్ కాఫీ. ఐ నెవర్, చిన్నప్పుడు చేదు అనిపించేది కాఫీ, సో చిన్నప్పుడు తాగలేదు. దట్ సమ్హౌ దట్ కాఫీ టీ హ్యాబిట్ హస్ నెవర్ బిన్. అసలు my చాయ్ life. తో కనెక్షన్ లేని చాయ్ బిస్కెట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? దాందేముంది, కంపెనీ పేరు పెట్టడానికి ఏముంది అది. సో వాట్ వాస్ జెనసిస్, అంటే హూస్ ఐడియా వాస్ ఇట్? ఇఫ్ యు రిమెంబర్ చాయ్ బిస్కెట్, ఎవరి బ్రెయిన్ చైల్డ్ అసలు ఇది? అంటే బ్రెయిన్ చైల్డ్ అంటే సో బేసికలీ మై జర్నీ, ఐ హావ్ ఎ ఫ్రెండ్ కాల్డ్ అనురాగ్. Right. మేము ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్. దిల్సుఖ్ నగర్ నారాయణ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వి మెట్ అండ్ ఒకటి రెండు మాకు ఒకటి ఏం రాలే కానీ నాకేదో 20,000 ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో. బట్ అనురాగ్ అండ్ ఐ బికేమ్ ఫ్రెండ్స్ అండ్ హీఈస్ ఆల్సో మై కో ఫౌండర్. Right. సో బేసికలీ మా ఇద్దరిది ఇంజనీరింగ్ చదివి MBA అయ్యాక we started with an agency called First Show, which was like a creative digital agency, marketing agency. Right. We've always been, we still are, but we always ఎప్పుడు మాకు ఏంటంటే ఏదన్నా కొత్తగా చేయాలి, ఏదన్నా వరల్డ్ లో జరగంది ఇక్కడికి ప్రెసెంట్ చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇప్పటికీ ఉంటది. ఇప్పుడు కూడా ఇఫ్ సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఇట్, వీఆర్ లైక్ ఇస్ దేర్ వే వీ కెన్ డూ దాట్, బికాస్ ఇక్కడ జరుగుతుంది, దేర్ ఇస్ అ ప్రూఫ్ పాయింట్, బట్ ఇక్కడ అది అవైలబుల్ గా లేదు కదా. సో కాఫీ షాప్స్ లో కూడా అంతే కదా, ఏదో ఐటమ్ జరుగుతుంది మన దగ్గర లేదంటే పీపుల్ ట్రై టు డూ ఇట్. సో దట్స్ సంథింగ్ దట్ ఆల్వేస్ హ్యాస్ బీన్ అవర్ వైబ్. సో వెన్ చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవ్వకముందు ఫస్ట్ షో అనే ఏజెన్సీ నడుస్తుంటే టీమ్ లో దేర్ వర్ పీపుల్, కాపీ రైటర్స్ అండ్ ఆల్, హూ వర్ లైక్ లెట్స్ డూ సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ కదా అనే ఒక ఎనర్జీ అటు నుంచి వచ్చేది. ఇటువైపు వీ యూస్ టు సీ బస్ ఫీడ్, స్కూప్ అప్ అండ్ ఆల్ దీస్ వెబ్సైట్స్, రైట్? అండ్ దేర్ లైక్ అసలు తెలుగులో రేదేంటి, తెలుగులో మనకి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి న్యూస్ ఆర్టికల్స్ ఉండే, న్యూస్ ఉండే వెబ్సైట్స్ ఉంటాయి, లేకపోతే ఐడిల్ బ్రెయిన్ లాంటి ఫిలిం వెబ్సైట్స్ ఉంటాయి.
కానీ ఒక టింగ్లిష్ లో రాస్తూ ఒక పాప్ కల్చర్ గురించి మాట్లాడుతూ ఏం లేదేంటి. అండ్ ఫండమెంటలీ మీడియా అనే స్పేస్ మనం తెలుగులో అది ఎప్పుడన్నా చూసుకున్నా యంగ్స్టర్స్ ఎక్కువ మంది లేరు టిల్ 2014-15. Correct, తర్వాత చాలా correct, మంది వచ్చారు, correct. ఇప్పుడు చాలా మంది పాడ్కాస్ట్లు. అప్పటి వరకు ఇట్స్ బిన్ లైక్ మోస్ట్లీ ఎల్డర్లీ పీపుల్ అని, సో దే వాజ్ నో కూల్ ఫ్యాక్టర్ హ్యాపెనింగ్ కూడా. సోషల్ మీడియా కూడా అప్పుడప్పుడే వస్తుండే. సో అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని అరే తెలుగులో కూడా ఇట్లాంటి ఆర్టికల్స్ అవి రాద్దాం, చూద్దాం పోయేదేముంది, వాట్ డూ సో మై ఫస్ట్ క్వశ్చన్ వెన్ ఐ హ్యావ్ టు డూ ఆర్ నాట్ డూ సంథింగ్ ఇస్ వాట్ ఈస్ ద వర్స్ట్ దట్ విల్ హ్యాపెన్. వర్స్ట్ కేస్ సినారియో. ఫస్ట్ ఏం జరుగుతుంది, రైట్? సో ఓకే వెబ్సైట్ పెడతా, వాట్స్ ద వర్స్ట్ దట్ విల్ హ్యాపెన్, రైట్? లైక్ 10,000-20,000 రూపీస్ ఖర్చు అవుతుంది, మాక్సిమం ఎవరు రాడు, కొన్ని అవర్స్ ఆఫ్ టైం పోతుంది. సో వీఆర్ లైక్ నో విల్ టేక్ ద రిస్క్, ఇట్స్ వర్త్ అన్ ఎఫర్ట్, విల్ వర్క్ ఎ లిటిల్ మోర్ అండ్ బిల్డ్ ఇట్ అని అలా స్టార్ట్ అయినప్పుడు ఒకరోజు ఆఫీస్ లో ఇట్లానే పవర్ పోయింది. వేరే స్మాల్ 15-20 మెంబర్ టీమ్. సో వీకెండ్ అయితే మేము అందరం కూర్చొని బియర్స్ తాగడం, డిన్నర్ ఆర్డర్ చేసుకోవడం. సో వన్ ఆఫ్ దీస్ నైట్స్ అట్లా కరెంట్ పోయింది, సమ్ 11-12 లేట్ ఇన్ ద నైట్ టైప్స్. అప్పుడు ఈ డిస్కషన్ ఎవరో స్టార్ట్ చేసాం, అరే ఈ బస్ ఫీడ్ లాంటి తెలుగులో ఏదన్నా పెడదాం కదా అని స్టార్ట్ అయినప్పుడు ఒక్కడి నుంచి డిస్కషన్ వచ్చి, సరే ఏం పేరు పెడదాం, వాడు బస్ ఫీడ్ అని పెట్టాడు, ఏం మీనింగ్ లేదు, వీడు స్కూప్ ఊప్ అని పెట్టాడు, ఏం పెద్ద మీనింగ్ లేదు. సరే మనం కూడా కొంచెం ఇన్ఫార్మల్ క్యాజువల్ నేమ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎట్లయితే కౌశిక్ అండ్ కోనో థాట్ ప్రాసెస్ పెట్టారో, అవర్ థింగ్ వాజ్ ఇట్ నీడ్స్ టు బి ఇన్ఫార్మల్. అండ్ దెన్ వీ క్లిక్డ్ ఎ లిటిల్ మోర్ ఇన్ టు దాట్. ఇన్ఫార్మల్ గా ఉండేటప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మీరు అన్నారు కదా మ్యాచ్ అవగానే మేము వెళ్ళి రాని చాయ్ తాగుతుండే. సో చాయ్ ఈజ్ వన్ థింగ్ వేర్ ఇట్స్ లైక్ అ విట్నెస్ ఫర్ కాన్వర్సేషన్స్, రైట్? లైక్ టైం పాస్ ముచ్చటేయాలంటే పోయి చాయ్ తాగుదాం అంటాం. సో మేము మా వెబ్సైట్ లో కూడా అవే కదా ముచ్చట్లు. సో చాయ్ బిస్కెట్ అనేది అక్కడి నుంచి వచ్చింది. సో వెన్ యూ హ్యావ్ ఎ చాయ్ అండ్ ఎ బిస్కెట్, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ స్టఫ్ యూ టాక్ అబౌట్ ఆర్ రీడ్ అబౌట్ ఆర్ థింక్ అబౌట్ అనే ఐడియా నుంచి వచ్చింది. బట్ ఇంత టైం ఆలోచించలేదు, ఇట్ టుక్ అస్ లైక్ అ మినిట్ అప్పుడు, అండ్ వి జస్ట్ క్విక్లీ మేడ్ దట్ డెసిషన్. We only had a website in mind, so we just booked a domain and like WordPress లో ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసి అలాగే స్టార్ట్ అయింది. And the rest is history. హిస్టరీ అనేం కాదు, ఐ థింక్ డెఫినెట్లీ వి డిడ్ంట్ ఇమాజిన్ చాయ్ బిస్కెట్ టు become what it is today, for sure. But I don't even think we are at a stage where we can call it, oh, rest is history అనేటట్టు కూడా లేదు. So I think we're just starting off. We've been consistent because మీడియా అనే స్పేస్ లో, స్టార్ట్అప్స్ అనే స్పేస్ లో ఒక 3 years 5 years దాటి ఉండడం అనేది చాలా కష్టం. బికాస్ ఒక ఇనీషియల్ ఎనర్జీ ఉంటుంది, టీమ్ ఒకళ్ళు ఇనీషియల్ గా వస్తారు, స్లోలీ టీమ్. మీడియా కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఇట్స్ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మీరు ప్రోగ్రెస్ అవ్వకపోయినా ఎదగకపోయినా ప్రాబ్లమే, ఎదిగినా ప్రాబ్లమే. బికాస్ సడన్లీ ఎవ్రీబడి విల్ స్టార్ట్ గెటింగ్ మోర్ ఆపర్చునిటీస్, దే విల్ స్టార్ట్ లీవింగ్, యుల్ సడన్లీ బీ లెఫ్ట్ వితౌట్ ఎనీ టీమ్. సో ఇట్స్ అ వెరీ ట్రికీ స్పేస్. దట్స్ వై ఒక ఫ్యూ ఇయర్స్ అయ్యాక ఒక మీడియా ఎంటిటీ ఎస్పెషల్లీ డిజిటల్ స్పేస్ లో అది నడపడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది చూస్తే కూడా డిజిటల్ క్రియేటర్స్ అది కూడా 2-3 ఏళ్ళు చేస్తారు మాక్సిమం, తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోతుంది ఆ ఎనర్జీ. సో దట్ వే ఐ ఫీల్ లైక్ వి స్టక్, నిలబడ్డం. రాహుల్ ద్రవిడ్ ఉన్నట్టు పిచ్ ఎట్లున్నా నిలబడ్డం, లైక్ రన్లు రాకపోయినా నిలబడ్డం, ఎప్పుడో అప్పుడు ఒక లూజ్ బాల్ వస్తుంది కొడదాం అన్నట్టు. సో ఐ థింక్ దట్స్ వన్ థింగ్ దట్ ఐ విల్ టేక్ క్రెడిట్ ఫర్. బట్ ఐ ఫీల్ దర్స్ అ లాంగ్ వే టు గో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వీ క్యాన్ డూ, వాట్ ఈస్ పాసిబుల్. ప్రపంచంలో చూస్తుంటే అసలు ఎన్నెన్ని జరుగుతున్నాయి, ఎంతెంత పెద్దగా. yesterday I was reading OpenAI's valuation is $750 billion, right? So, and it started a few years back. Correct. So when you compare with what is possible, I think where we are is very humble beginnings lo unnamani నేను ఫీల్ అవుతా. So yeah, I really like that Rahul Dravid energy. How much are you into sports? I like cricket. నాకు అసలు అంటే మిమ్మల్ని యాక్చువల్లీ అడదాం అనుకున్నా, నాకు ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి కామెంటరీ బాక్స్ స్టేడియం లో కూడా స్టేడియం కొంచెం డిఫికల్ట్ బికాస్ యాక్యురేట్స్ ఇవన్నీ ఉండాలి. బట్ నేను మిమ్మల్ని జనరల్లీ నాకు చాలా ఐ లైక్ క్రికెట్, వాచింగ్ క్రికెట్. అవునా? కొంచెం ఐ డోంట్ ప్లే యాజ్ మచ్ యాజ్ ఐ వుడ్ ప్రాబబ్లీ లైక్ టు, బట్ ఐ రియలీ లవ్ క్రికెట్. అంటే నేను ఖాళీగా ఉన్నానంటే టెస్ట్ మ్యాచ్ ప్రతి బాల్ చూస్తా. ఫుల్ స్టాట్స్ ఫుల్. యా అంటే నేను ఎల్బిడబ్ల్యూ చూడగానే చెప్తా. ముందే నేను ఓకే అవుట్ నాట్ అవుట్ అని చెప్పగలుగుతా ఎల్బిడబ్ల్యూ. సో ఫేవరెట్ క్రికెటర్ రాహుల్ ద్రావిడేనా?
No, no, అట్లేం లేదు. అనాలజీ అలా Analogy వచ్చింది. హూస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? I think very good. I don't think I have one favorite క్రికెటర్స్ cricketer. నాకు కష్టం చాలా క్వశ్చన్ ఆన్సర్. క్రికెటర్సే ఉంటారు ఆబ్వియస్లీ. Yeah, చిన్నప్పటి నుంచి గ్రోయింగ్ యు లవ్ సంబడి దెన్ అగైన్ యాజ్ I like Rahul Dravid. I think as I'm getting older, I'm starting to like Rahul Dravid more and more. రైట్. మొన్న I just read a news where ఎక్కడో చాలా దూరం వెళ్ళి ఒక చిన్న మ్యాచ్ ఆడాడు. కరెక్ట్ He కరెక్ట్ fielded for 3-4 Correct, days correct. and all. Like, I think Rahul Dravid is. I have some friends also in Bangalore who keep telling me stories. Indiranagar lo adi unde stories. So I think Rahul Dravid is one player. Like obviously like Kohli and all these guys are. నాకు ఈ మధ్య రింకు సింగ్ చాలా ఇష్టం. రింకు సింగ్. వై రింకు సింగ్? ఇట్స్ అ వెరీ యూనిక్ I చాయిస్. think he will be very big. అంటే నాకు కొంతమందిని చూసినప్పుడు కొన్ని అనిపిస్తుంటాయి యాజ్ అ పర్సన్. అంటే కొంచెం చాలా అంటే ఇంకేం బేస్ లేదు, ఏం ఇది లేదు, కానీ కొంతమందిని చూసినప్పుడు కొన్ని అనిపిస్తుంటాయి. జస్ట్ దట్ ఇన్స్టింక్ట్. కొన్ని ఇన్స్టింక్ట్. కొంతమంది బాగా ఆడుతున్నా అరే ఎక్కువ రోజులు ఉండడరేరా అనిపిస్తుంది. అది మరి యాటిట్యూడ్, ఆ బిహేవియర్ అది. నాకు రింకు సింగ్ అయితే ఆడు తప్పు చేయడం అనిపిస్తుంది. వాడు లైక్ హీల్ నెవర్ మిస్ అ క్యాచ్. కరెక్ట్. Like he'll always deliver. He'll be silent, but I like him. Like recent matches lo adi kuda whenever I see him, అవును. that's one player I really like. I think Abhishek Sharma is somebody I really like. అంటే అసలు ఇప్పుడు వచ్చే పేస్ ఆఫ్ ప్లేయర్స్ కి అసలు అండ్ అసలు ఐ థింక్ క్రికెట్ లైక్ ఐ కీప్ గివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఇన్ మై ఆఫీస్ ఆల్సో, బికాస్ ఇప్పుడు టీమ్ ఎట్లా అయిపోయిందంటే నువ్వు 2 మ్యాచ్లు ఆడకపోతే ఇంకోటి రెడీ ఉన్నాడు నీకు. అవును అవును. Like there are అవును. 30 players who are in great form waiting to get into the team, Correct. and you can only have 11. సో నేను అదే చెప్తుంటా మా టీంకి, మనం ఇంకా అంటే ఆప్షన్ లేదు. 2-3 మ్యాచ్లు సంజు శాంసన్ ఏదో 2-3 మ్యాచ్లు ఆడలేదంటే పక్కన పెట్టేసి మళ్ళీ ఎప్పుడు వస్తే ఛాన్స్ కూడా తెలియదు. అవును. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇది నేను చాలా చాలా ఆలోచిస్తుంటా కూడా క్రికెట్ గురించి. అబౌట్ T20 వరల్డ్ కప్ ఇస్ రౌండ్ ద కార్నర్. యా 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 యు గోనా వాచ్? అంటే కొంచెం యు హావ్ టైమ్ టు వాచ్ ఆల్ ద మ్యాచెస్ ఇంత బిజీ స్కెడ్యూల్ లో. యు సెడ్ టెస్ట్ మ్యాచ్ ప్రతి బాల్ చూస్తా ఖాళీగా ఉంటాయి. లేదు అంటే చూడలేకపోతున్నా ఈ మధ్య, కరెక్ట్. బట్ టైం దొరికితే చూస్తా. అవునా? అంటే ఇప్పుడు 7 to 10, 11 మ్యాచ్ కాబట్టి ఆ రోజు కొంచెం ఆఫీస్ జల్దీ ఫినిష్ చేసుకుని వచ్చి ఐ ట్రై చూస్తే మాత్రం మొత్తం చూడాలి. పర్ఫెక్ట్ చూస్తా. అంటే Correct, got it. ఏదో డిస్ట్రాక్ట్ అవుతూ మార్చుకుంటూ అలా లైక్ ప్రాపర్లీ ఐ వాచ్ మై లిసన్ టు ద కమెంటరీ, ఐ అండర్స్టాండ్ అబౌట్ ద పిచ్, కొంచెం ఎంజాయ్ చేస్తా Nice. క్రికెట్ లోని ఆ డీటెయిల్స్. Nice. అవి నాకు చాలా ఇష్టం. నైస్ టు నో దిస్ మ్యాన్. ఈ ముందర ఎక్కడ ఏ కాన్వర్సేషన్ లో నేను వెళ్ళే అబౌట్ యూ. సో దిస్ ఇస్ వెరీ నైస్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. ఐ థింక్ దీని గురించి డీటెయిల్ గా ఎప్పుడైనా మాట్లాడదాం, కానీ బికాస్ యూ మెన్షన్ రాహుల్ ద్రావిడ్ అండ్ యూర్ ఫ్రమ్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్, ఆ ఇందిరానగర్ కా గుండా యాడ్ చూసినప్పుడు మొన్న ఇన్ఫాక్ట్ ఇది కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో టీమ్ లో వి వర్ డిస్కసింగ్ లైక్ అలాంటి యాడ్ చేయాలి. ఐ థింక్ ఇట్స్ అ బ్రిలియంట్ యాడ్ బై కదా? క్రెడ్. బ్రిలియంట్ ఎవరు ఎక్స్పెక్ట్ Yeah, చేయలేదు yeah, that yeah. రాహుల్ ద్రావిడ్ ఇలా చేస్తాడని. Yeah. ఫ్యాబ్ యాడ్. యా. సో అదే కదా ఇప్పుడు అడ్వర్టైజింగ్ లో కానీ మార్కెటింగ్ లో కానీ అదే అంటారు కదా. ఇప్పుడు ఒక నవల్ రవికాంత్ సేస్ దిస్ వెరీ ఫేమస్ థింగ్ వేర్ హీస్ లైక్ ఒక ఎలిఫెంట్ ని చూస్తే ఓకే, ఒక సైకిల్ ని చూస్తే ఓకే, కానీ ఎలిఫెంట్ అనే సైకిల్ చూడడానికి మనం సర్కస్ వెళ్తామని. అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ఎట్ సమ్ లెవెల్ ఇస్ సర్కస్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దోస్ యాడ్స్ ఆల్సో ఇట్స్ అ సింపుల్ ఫార్ములా. యూ టేక్ సంబడి, వాట్ విల్ హీ నాట్ డూ ఎట్ ఆల్, make him do that. So now most of the ads are coming into that style. Correct. Like people are imitating that format, but I think it's but Dhoni will never sing a song. So some brand made a song Cycle where he's look singing correct, some Falguni correct. Pathak song or Avunu. something, right? Avunu. So it's just two worlds mixing together, but yeah. వాట్ యు ఎంజాయ్ మోర్ యాడ్స్ చూస్తున్నప్పుడు? ఆ సెలబ్రిటీ దాంట్లో ఉండడమా, లేకపోతే ద కాపీ రైటింగ్ బిహైండ్ ఇట్? వాట్ ట్రిగర్స్ యూ మోర్ ఆర్ వాట్ అట్రాక్ట్స్ యూ మోర్? నాకు whenever I see any ad or marketing, insight చాలా నచ్చుతుంది. ఇన్సైట్ అంటే లైక్ వాడికి ఎక్కడి నుంచి దీని రూట్ వచ్చింది, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది వాడికి, చెయ్యాలని ఎట్లా అనిపించింది, ఈ ప్రొడక్ట్ కి ఇలాంటి యాడ్ చేయాలంటే ఏదో ఒక యూజర్ ఇన్సైట్ నుంచే వస్తుంది అనేది చూడడానికి చాలా ఇష్టం నాకు. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ ఎగ్జాంపుల్ టాప్ ఆఫ్ యువర్ హెడ్? చాలా యాడ్స్ ఉండవు అట్లా, బట్ ఐ థింక్ కొంచెం సేపు ఆలోచించి సడన్ గా నాకు ఏం గుర్తు రావట్లేదు. We'll get back to it. So, you are big into marketing. I mean, your MBA obviously చేసిన తర్వాత, were you always curious about marketing? అంటే ఆ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ముందు నుంచి ఉందని అనిపించిందా, లేకపోతే is that something you acquired along the way? అప్పుడు ఇంజనీరింగ్ లో అప్పుడు అది
లైక్ ఐ saw some films ఇంతకు ముందే ఇంటర్ ఇంజనీరింగ్ నుంచి ఐ యూస్ టు వాచ్ సమ్ ఫిల్మ్స్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అవి ఉండేవి కదా. ఐ యూస్ టు లైక్ దట్ కల్చర్. ఓకే. లైక్ యాడ్ ఏజెన్సీ అంటే అందరు సరదాగా ఉంటారు. మ్యాడ్ మ్యాన్ మ్యాడ్ మ్యాన్ అవి కూడా అప్పుడు చూడలేదు. మోర్ జస్ట్ జనరల్ ఐడియా ఆఫ్ హౌ అంటే మీకు ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఏదన్నా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళది ఏదన్నా ఫేస్బుక్ పేజో ఇన్స్టాగ్రామ్ పేజో చూస్తే వాళ్ళందరూ కొంచెం చిల్లుగా ఉండడము, లైక్ దిల్ బి లైక్ ఇన్ దేర్ టీ షర్ట్స్ అండ్ షార్ట్స్ ఇన్ దేర్ ఆఫీస్ టైప్ కదా. అది ఎక్కడో పడింది. అండ్ ఎంబీఏ జరిగేటప్పుడు కూడా బికాస్ ఐ వాజ్ ఇంటూ మార్కెటింగ్ కొంచెం డీప్ డైవ్ చేయగలిగాను. సో ఫర్ మీ అడ్వర్టైజింగ్ అనే ఇండస్ట్రీ కూల్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, స్టోరీ టెల్లింగ్ అనే స్పేస్ ఉంది. అండ్ మనం ఒక ఐడియా అనుకుంటే అది లక్షల మందికి వెళ్ళే పొటెన్షియల్ ఉంది. యు ఆర్ ఇన్ అ బిజినెస్ వేర్ యు ఆర్ హోల్డింగ్ అ స్పీకర్ ఇన్ యువర్ హ్యాండ్, రైట్? లైక్ వాట్ ఎవర్ యూ సే ఫ్రమ్ హియర్ అ లాట్ ఆఫ్ పీపుల్ కెన్ హియర్. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ అనేది నేను చేయాలని అయితే ఒకటి ఫిక్స్ అయ్యా. లైక్ ఐ ఆల్సో డింట్ సీ మై సెల్ఫ్ ఇన్ సే అ ఫినాన్స్ ఆర్ అన్ ఆపరేషన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దిస్. ఐ ఆల్వేస్ సా ఈ స్పేస్ లో. సో ఫ్రమ్ దేర్ ఆ ఇంట్రెస్ట్ కొంచెం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా అలా స్టార్ట్ అయింది బేసికల్లీ. మిస్టర్ పీయూష్ పాండే వాజ్ ఎ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. Yeah, ఫాలో హిస్ I వర్క్ read a lot. his book. Yeah, I felt really bad when he passed away recently. I met him once. Oh, nice. Very, very like Ogilvy and Mather has been our North Star of sorts. Avunu. So Piyush sir is somebody I really looked up to. Like his ads, like be it those Fevicol ads, Gani and Fevikwik ads, Gani and I think for those times, I think it was like అవి గుర్తుండిపోయాయి. దే Yeah, జస్ట్ yeah, yeah. స్టిక్ విత్ యూ. అంటే టూటేగా నహీ యూ నెవర్ ఫర్గెట్ దట్. యూ నో ఇట్స్ ఫెవికాల్ అగైన్, రైట్? రీకాల్ కానీ నాకు దాని మీద రీసెంట్లీ ఇంకొక పర్స్పెక్టివ్ ఏం బిల్డ్ అవుతుందంటే, ఇఫ్ దట్ సేమ్ థింగ్ హ్యాడ్ హ్యాపెన్ టుడే, ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హావ్ బీన్ యాజ్ వైరల్ అండ్ పాపులర్. వై డు యు సే దట్? అప్పుడు మనకి ఏం లేదు కదా, ఓన్లీ దూరదర్శన్ ఉండేది, ఆర్ ఓన్లీ 2 టీవీ ఛానల్స్ ఉండేవి, దానిలో మీకు యాడ్ వచ్చేది, మీకు గుర్తుండేది. సో దేవ్ ఆల్సో కమ్ ఎట్ అ పాయింట్ వెన్ దే వాజ్ నాట్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. సో సినిమాలు కూడా కొన్ని సినిమాలకి వి కీప్ డిస్కసింగ్ ఇన్ అవర్ ఆఫీస్ సరదాగా అప్పుడప్పుడు, వేర్ అరే అదే సినిమా ఈరోజు వస్తాడేదా. ఐ డోంట్ థింక్ సో. సమ్ ఫిలిం దట్ వుడ్ హావ్ కమ్ 25 years బ్యాక్, అప్పుడున్న పరిస్థితులకి, set ఎక్స్పోజర్ కి, లిమిటెడ్ మీడియాకి అప్పుడు నడిచేది. ఇప్పుడు ఎంత మంచి యాడ్ చేసినా మనకు గుర్తుండట్లేదు, యునో. సో ఐ థింక్ విత్ టైమ్స్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. సో అంటే ఆ టైంకి అది నడిచింది. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ Got దట్స్ నాట్ ఎ గ్రేట్ యాడ్ ఆర్ ఎనీథింగ్, ఐ రియల్లీ ఎంజాయ్ దెమ్. బట్ just as a marketer, if I think would the same thing work today, are people so patient to consume things today? అన్నిసార్లు అసలు చూసి గుర్తుంచుకుంటామా, ఆర్ స్కిప్ కొట్టేస్తామా, యాడ్ ఆల్రెడీ చూసామని. అప్పుడు నీకు స్కిప్ కొట్టే ఆప్షన్ లేకుండే కదా, ఉండేది కదా. అవును. సో మెనీ థింగ్స్ బ్యాక్ ఇన్ ద డే హ్యావ్, అంటే ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ సో క్రియేటివ్లీ గ్రేట్, బట్ బికాస్ వీ డింట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ వాస్ వెరీ గ్రేట్ ఫర్ అస్. ఓకే, ఓకే, అర్థమైంది. సో వెన్ యూ ట్రావెల్ లాట్, బయట దేశాల్లో కూడా డూ వాచ్ లాట్ ఆఫ్ యాడ్స్? బికాస్ నాకు ఆస్ట్రేలియాలో గుర్తుంది, నేను ఐ వాజ్ దేర్ ఫర్ ఎ బ్రీఫ్ అసైన్మెంట్ దేర్. భయంకరమైన యాడ్స్ ఉంటాయి, అసలు సెన్సే ఉండదు. మన అప్పుడప్పుడు అనిపిస్తుంది మన యాడ్స్ ఏంటో ఎంత బాగుంటాయి. అవును, మన స్టోరీ టెల్లింగ్ చాలా చాలా బాగుంటుంది. బాగుంటుంది మీరు కదా. యూఎస్ లో అది యాడ్స్ చూసినా, అంటే ఆబ్వియస్లీ బిగ్గర్ బ్రాండ్స్ చేసే బిగ్గర్ ఏజెన్సీస్ ని పెట్టుకుని బిగ్గర్ థింగ్స్ బాగుంటాయి, కానీ యుఎస్ లో కూడా చాలా యాడ్స్ మీకు జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నీడ్ అ లాయర్ అని ఫోన్ నెంబర్ ఉంటుంది, మీకు హోర్డింగ్స్ అన్ని అలానే ఉంటాయి యుఎస్ లో చాలా వరకు. అవును. సో వేరే కంట్రీస్ లో ఎక్సెప్ట్ ఫర్ ద సూపర్ బౌల్ యాడ్స్ విచ్ ఆర్ లైక్ ఫర్ సమ్ రీజన్ దానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ అయిపోయింది. అలాంటిది ఇండియాలో ఏమీ లేదు. ఐ ఆల్వేస్ థింక్ దట్ మనకి ఐపీఎల్ అప్పుడు ఆ మధ్యలో కరెక్ట్ గా ఫైనల్ కి ఆ బ్రేక్ లో ఇలాంటిది ఏమైనా కాంటెస్ట్ లాగా పెట్టి పెద్ద యాడ్స్ ఒక కాంపిటీషన్ లాగా పెట్టి తీసుకొస్తే మేబీ విల్ గెట్ టు సీ సమ్. అంటే సూపర్ crazy బౌల్ ఇస్ ads. అన్ ఈవెంట్ కదా, దానికి ఉన్న స్టేజ్ సెటప్, గ్రౌండ్ లో ఒక స్టేజ్ పెట్టి మన దగ్గర ప్రీ మ్యాచ్ చేస్తారు కదా, ప్రీ మ్యాచ్ చేస్తారు, ప్రీ మధ్యలో మ్యాచ్ చేయడం కొంచెం కొంచెం కష్టం. చేస్తారు, మధ్యలో కొంచెం మనకి, అవును, ఎందుకంటే పిచ్ అవన్నీ కూడా మనకి కొన్ని ఉంటాయి కదా, కరెక్ట్. పాడవద్దు, గ్రౌండ్ ఫేర్. ఫుట్బాల్ లో అంతేం ఉండదు, బట్ సూపర్ బౌల్ లో అది అంత ఉండదు. బట్ ఐ థింక్ బాగుంటుంది చేస్తే. అంటే ఇంకెంత కమర్షియలైజ్ చేస్తారు క్రికెట్ ని అసలు. ఆల్రెడీ ఇట్ ఈస్ బికమింగ్ లైక్, నాకు అసలు అనిపిస్తుంది మరీ మన క్రికెట్ ప్లేయర్ డైలీ కూలీ లేబర్ లాగా పని చేపిస్తున్నారు. లైక్ లిటరల్లీ ఇస్ అ మ్యాచ్ ఎవ్రీ అదర్ డే. లైక్ నిన్న మ్యాచ్ ఒకటి అయింది, మళ్ళీ ఫస్ట్ రోజు ఒక మ్యాచ్ అయింది, మళ్ళీ 4th రోజు ఒక మ్యాచ్ ఉంది వార్మప్, మళ్ళీ 7th నుంచి వరల్డ్ కప్ ఉంది. నాకు ఐ జెన్యున్లీ హావ్ దిస్ ప్రాబ్లమ్. చిన్నప్పుడు చూసిన మ్యాచ్లు గుర్తున్నాయి కానీ Yeah. నాకు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఏమైందో తక్కువ అడిగితే గుర్తురాదు. బికాస్ ఎన్ని మ్యాచ్లు చూస్తున్నాం. చిన్నప్పుడు 4 ఏళ్ళకు ఒక వరల్డ్ కప్, కరెక్ట్, యూస్ టు వెయిట్ ఫర్ దట్. ఒక షార్జా కప్, అంటే అక్కడక్కడ యూ వుడ్ ప్లే విత్ ఆస్ట్రేలియా మేబీ 3 matches ఎవ్రీ ఇయర్, రైట్? లైక్
we would play with Pakistan maybe 2 matches every అవును. year. ఇప్పుడు అసలు ఎవరెవరితో వచ్చి ఆడుతున్నారు, ఎక్కడైతుంది అసలు. యా కొంచెం సాచురేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు పర్సనలీ. జనాలు కొంచెం ఈ ఎన్ని మ్యాచ్లు లేరా సర్లేరా. విచ్ ఇస్ ఐ థింక్ డ్రాప్ అయిపోతుంది కూడా, టెస్ట్ మ్యాచ్ కూడా వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. ఐ ఫీల్ డ్రాప్ అవుతోంది, దాన్ని ఓవర్ కంపెన్సేట్ చేయడానికి వాల్యూమ్ పెంచుతున్నారు అని కూడా అనుకోవచ్చు. రైట్. సో లెట్స్ మూవ్ టు యువర్ స్పేస్. యూ సెడ్ చాలా ఇన్ఫార్మల్ గా ఉంటాను నేను కూడా, దట్స్ హౌ ఐ థింక్ అని. యువర్ ఆఫీస్ స్పేస్ ఇస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ లైక్ దట్? మొత్తం ఇన్ఫార్మల్ గానే ఉంటుందా? నో సర్ కల్చర్, ఫస్ట్ నేమ్ బేసిస్, మొత్తం అంతే. అండ్ ఐ హర్డ్ సమ్వేర్ దట్ యూజువలీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళనే హైర్ చేస్తారు. అది ముందుగానే అనుకున్నారు ఇలానే చేయాలని? అంటే మాకు అంటే నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే, ఐ థింక్ చాలా మంది అంటే వెరీ ఫ్యూ పీపుల్ యాజ్ దే ఏజ్ బికమ్ బెటర్. అ లాట్ ఆఫ్ పీపుల్ బికమ్ వర్స్ విత్ ఏజెస్ అని నేను నమ్ముతా. అంటే చాలా మంది ఐ ఫీల్ లైక్, అండ్ ఐ ఆల్సో సీన్ ఇట్ ఇన్ మై లైఫ్, సంబడి ఎట్ 20 వాజ్ అ ఫార్ బెటర్ పర్సన్ దెన్ ఎట్ 30. బికాజ్ లైఫ్ అనేది ఒకటి వచ్చి, బాధ్యతలు అనేది ఒకటి వచ్చి, డబ్బులు అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసి, సెల్ఫిష్నెస్ అనేది ఒకటి మోర్ అండ్ మోర్ వచ్చి, ఫియర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. సో ఒక 22-year-oldతో ఈరోజు నేను మాట్లాడి పని చేయించుకోవడం ఇస్ ఫార్ హ్యాపీయర్, బెటర్, ఈజియర్ దాన్ డూయింగ్ ఇట్ విత్ అ 35-year-old. బట్ ఆ 35-year-old విల్ బ్రింగ్ సమ్ విజ్డమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ద గేమ్. But a 22-23-year-old will bring a lot of energy into the game and one enthusiasm. I fundamentally believe, and the way I see things are, I think me and my co-founder Anurag, ma koncham what to do ane clarity lo mem untam. Especially my co-founder Anurag is like, vaadu chala like he knows everything about everything. He's updated with everything. You can talk to him about any topic and he'll give you enough information about it. So he kind of drives the direction for our company and for our organization. So మాకెప్పుడు we want people who will run and work and also think obviously and grow with us, and they will grow. ఒక 2 ఏళ్లలో అడు గ్రో అవుతాడు. సో మాకెక్కడో we prefer creating the kind of people that we want to work with. And I also think మాకు ఎలాంటి పీపుల్ యాటిట్యూడ్ అది కావాలో అది ఆఫ్ ద షెల్ఫ్ కూడా దొరకకపోవచ్చు మార్కెట్లో అని. అండ్ దీనికి ఫన్నీ రీజన్ ఏంటంటే, వెన్ వి స్టార్టెడ్ ఎట్ 22, 23, 2022 అప్పుడు నేను కంపెనీ అది స్టార్ట్ చేశా కదా, మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని చాలా పోరోళ్ళలా చూస్తుండే, ఎస్పెషలీ నన్ను. బికాజ్ నాకు అసలు గడ్డం అవన్నీ కూడా లాస్ట్ రీసెంట్ ఇయర్స్ లో వచ్చాయి. టిల్ 25, 26 ఐ నెవర్ హ్యాడ్ లైక్ అ లాట్ ఆఫ్ బియర్డ్ అండ్ ఆల్. సో ఐ యూస్ టు లుక్ లైక్ అ young fellow who would like go to some 50-year-old and talk about his 10-year-old business. ఇట్లా చేస్తున్నారు ఏంటి, ఇట్లా చేయాలి కదా అంటే వాళ్ళందరూ ఒక చిన్న బచ్చాగాళ్ళు అన్నట్టు చూసేవాళ్ళు. సో అప్పుడు అసలు అరే నన్ను బయట కూడా అట్లనే చూస్తున్నారు, మా ఆఫీస్ లో అలా చూడొద్దు, ఆఫీస్ లో యంగర్ పీపుల్ ఉండాలి అని అలా చేసాం. ఆల్సో ఐ థింక్ ఐ జస్ట్ కనెక్ట్ వే బెటర్ విత్ యంగర్ పీపుల్ దాన్ పీపుల్ ఓల్డర్ టు మీ. దిల్ తో బచ్చా హై జీ అంటుంటారు కదా, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. బట్ ఐ అండర్స్టాండ్ వాట్ యు సేయింగ్, దట్ ఆ ఫియర్ ప్రాబ్లీ ఉంటుంది 100%. బికాస్ నేనే నా టీంలో ఉన్న మనుషులే, నా ఫ్రెండ్సే 20కి ఎలా ఉన్నారు, 25కి ఎలా ఉన్నారు, 30కి ఎలా ఉన్నారు, 35కి ఎలా అయ్యాడు నేను చూస్తున్నా. అండ్ ఇట్స్ అ డౌన్ హిల్ 100%. ఐ థింక్ వన్ థింగ్ ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ ఇన్ మై లైఫ్ ఇస్ ఐ షుడెంట్ బీ ఆన్ దట్ డౌన్ హిల్. మనం వయసు పెరిగే, బికాస్ అంటే సింపుల్ గా ఆలోచిస్తే, ఇఫ్ ఐ హ్యావ్ టు డిఫైన్ ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్, ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఇస్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడే పుట్టిన పిల్ల మంటలు వెళ్ళి చేయబెడుతుంది, ఎందుకంటే మంట కాలుతుందని కూడా తెలియదు వాడికి పులి కనిపించినా వెళ్ళిపోతుంది. బిల్డింగ్ పైన 10th floor కిందకి వాళ్ళకి పడితే దే హ్యావ్ జీరో ఫియర్స్. యాజ్ పేరెంట్స్ ఒక్కొక్క ఫియర్ వాళ్ళకి యాడ్ చేస్తుంటారు. అమ్మో ఇది ముట్టుకోకు, అమ్మో అదవుతుంది. అది పెరిగే కొద్దీ చిన్న టీన్స్ అవి వచ్చిన, అమ్మో వాళ్ళతో మాట్లాడకు, అమ్మో అబ్బాయిలతో మాట్లాడకు, అమ్మో వీళ్ళతో చేయకు. మనకి లైఫ్ అంతా మన పేరెంట్స్, సొసైటీ ఏం చేస్తుంది అంటే భయాలు నేర్పిస్తుంది. అవును, ఆబ్వియస్లీ. సో మీరు పెద్దగా అయ్యే కొద్దీ భయం 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 పెరుగుతుంటుంది. పెళ్ళి అయ్యేగానే అమ్మో పెళ్ళి ఏమన్నా అయిపోతుందా అని భయం, అమ్మో పిల్లలు పుట్టరేమో అని భయం, పిల్లలు పుట్టాక అమ్మో పిల్లలకి ఏమైపోతుంది అని భయం, ఇప్పుడు నాకేమన్నా అయితే ఏంటి అని ఇన్సూరెన్స్లు తీసుకోవడం. ఆల్సో మన అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ కూడా భయపెట్టి పనిచేస్తుంది. సో ఒక మనిషి 30-35 ఏళ్ళు వచ్చేసరికి ఈరోజు జమానాలో చాలా విషయాల్లో ఒక రా వైల్డ్ క్యూరియాసిటీ అనేది డిమినిష్ అయిపోతుంది అనేది నా ఫీలింగ్. నాకు ఎక్కడో రా వైల్డ్ క్యూరియాసిటీలోనే వండర్స్ జరుగుతాయని నమ్ముతా.
హౌ డు కీప్ ఇట్ అలైవ్ ఇన్ యువర్ సెల్ఫ్? By being around యంగ్స్టర్స్? these kind of people who constantly have energy. And I think I am very much like that. నేను లైక్ విత్ మై ఏజ్ పీపుల్ ఐ ఫీల్ లైక్ వీళ్ళు ఏంటంటే ఇంత ఏజ్డ్ ఉన్నారు అని నిజంగా నేను చెప్తుంటా కూడా వాళ్ళతో. సో కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నా ఐ డోంట్ నో, బట్ ఐ జస్ట్ ఫీల్ లైక్ అంటే ఏముంది పెద్ద సీరియస్ తీసుకునేది ఏం లేదు లైఫ్ లో. విల్ ఆల్ డై వన్ డే అవును. ఆన్ అ డే వెన్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ వీఆర్ ఆల్ డైయింగ్ ఎనీవే. సో ఐ టేక్ థింగ్స్ ఇన్ వెరీ సింపుల్ వే. హూఎవర్ ఇస్ ఫన్ అండ్ లైక్ అంటే ప్రాసెస్ ఆఫ్ వర్క్ కూడా ఎంజాయ్ చేయాలి మనం. నాకు అది కూడా చాలా చాలా కీ. లైక్ ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ పీపుల్ హూ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్, హూ ఆర్ గ్రేట్ అట్ ఐడియాస్ అండ్ ఆల్. బట్ ఒక జస్ట్ ఉండాలి అలా కనిపిస్తుంది నాకు. ఒక వైబ్ ఉండాలి, లేకపోతే పాయింట్ ఏంటి ఇదంతా చేసి. సో ఇంత ఫ్రీడమ్ ఇస్తూ ఇంత క్యాజువల్ గా ఉంచినప్పుడు దాని అడ్వాంటేజ్ తీసుకొని కొంచెం పని తక్కువ చేయడం, పని తప్పించుకోవడం ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్నారా? ఉన్నారు. Encountered them? Obviously you must have ఉన్నారు encountered them. ఉన్నారు ఐడెంటిఫై చేస్తుంటాం వాళ్ళని, మాట్లాడుతుంటాం, పంపించేస్తాం. వర్క్ అవ్వకపోతే మాట్లాడి చెప్పి బాస్ ఇట్లా కాదు అని. అది ఉంటుంది, దట్ కమ్స్ విత్ ఇట్. బట్ అదే రైట్. సో దట్స్ ఆల్వేస్ ద ఛాలెంజ్ కదా. ఇప్పుడు 10 మంది ఉన్నారు అంటే దానిలో 8 సరిగ్గా ఉంటారు, 2 సరిగ్గా ఉండరు. ఇప్పుడు ఆ 2 సరిగ్గా లేరని 8 మందిని ఇబ్బంది పెడతారా? 8 చక్కగా ఉన్నారు అని చెప్పి మీరు 2 వదిలేస్తారా? సో ఐ ఆల్వేస్ ఫీల్ 8 గురించి ఆలోచించాలి. యూ షుడ్ నాట్ పనిష్ హూ ఇస్ డూయింగ్ ద గుడ్ జాబ్, రైట్ యూ షుడ్ రివార్డ్ దెమ్. రైట్. సో వేరే వాళ్ళని ఎలా డీల్ చేయాలని నొప్పి. సో ఫస్ట్ వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేస్తాం, మాట్లాడతాం, మోటివేట్ చేస్తాం, లేకపోతే పంపించేస్తాం. అరే మనకు సెట్ అవ్వట్లేదురా, నువ్వు నీ పని చేసుకో, విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ యూ అని చెప్పి పంపించేస్తాం. రైట్. మీ ఇన్స్టాగ్రామ్ దానిలో చూసాను నేను, యూ హావ్ హౌస్ రూల్స్ ఫర్ యువర్ ఆఫీస్ స్పేస్. వాట్స్ యువర్ ఫేవరెట్ వన్ ఇన్ దట్? ఓ 8 ఉన్నాయి దాంట్లో. యా అంటే కొంచెం నో నెగిటివ్ ఎనర్జీ. అంటే మనుషులు ఒక 10 మంది కలిసారంటే ఒక పంచాయతీ స్టార్ట్ చేస్తారు. దట్స్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు రియాలిటీ షోస్ అవి కూడా అదేగా కాన్సెప్ట్. ఇప్పుడు 20 strangers ఇన్ హౌస్, దే విల్ ఫైట్. కరెక్ట్. వై కాంట్ యూ చిల్, రైట్? తిండి ఉంది, అంతుంది. సో దట్స్ ద హోల్ ఐడియా, రైట్? సో నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఆర్ బిల్ట్ ఆన్ కల్చర్, టీమ్స్ ఆర్ బిల్ట్ ఆన్ కల్చర్. ఇట్ కుడ్ బి a cricket team, it could be a group of friends, it could be a company. It has to be built on the right culture, because work will come, work will go, market will come, market will go, some show will become a hit, some movie will become a hit. These things will come and go, but our core remains the same. So I think my favorite quote is definitely కొంచెం no negative energy, good vibes లో ఉండాలి. అంటే ఆఫీస్కి వచ్చి నువ్వు కాంట్రిబ్యూట్ చేయకపోయినా పర్లే కానీ పెంట చేయొద్దు. పక్కల వాళ్ళని గెలికి పని చేసేటోనే ఎందుకు పని చేస్తున్నావు నువ్వు, ఇంత చేసినా చేయకపోయినా అదే జీతం కదా అని కొంతమంది చెప్పేటోళ్ళు ఉంటారు. అవును. సో నాకు అవన్నీ నచ్చవు. నాకు మండే బ్లూస్ ఉండదు వాళ్ళకి. బేసికలీ పని చేయడానికి వస్తుంటే దే షుడ్ కమ్ విత్ సమ్ పర్పస్ తో రావాలి, ఎంజాయ్ చేయాలి. అంటే ద వే ఐ సీ వర్క్ నో, అండ్ whenever I say what I'm going to say, people will very easily say నీ బిజినెస్ కాబట్టి నువ్వు చెప్తున్నావు. నేను పక్కోడి బిజినెస్ లో ఇప్పుడు మీరు నన్ను నేను ఇప్పుడు కౌశిక్ అండ్ కోకి నాకు ఈ సలహా ఇవ్వను, నేను అంతే ఇన్వెస్టెడ్ గా చెప్తా. బికాజ్ నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఫ్రేజ్ తెలియదు. బికాజ్ నాకు లైఫ్ లో వర్క్ కూడా ఒక పార్ట్. వర్క్ అండ్ లైఫ్ ఆర్ నాట్ 2 separate థింగ్స్, రైట్? ఇన్ యువర్ లైఫ్ యుల్ హ్యావ్ యువర్ మదర్, ఫాదర్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, కిడ్స్, రిలేటివ్స్, సిబ్లింగ్స్, ఆఫీస్, వర్క్, థింగ్స్ యూ డూ, యువర్ హాబీస్, ఇవన్నీ ఒక వేరియస్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ లైఫ్, రైట్? అండ్ సో నాకు వర్క్ చేసినప్పుడు ఎప్పుడు నేను వర్క్ చేస్తున్నా అన్నట్టు ఉండదు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ద జిమ్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై బాడీ. If I'm spending time with my parents, I'm working on my emotional side. If I'm in Chai Biscuit office, I'm working on a product I'm working on, right? Or a tool I'm working on, or a content piece I'm working on. సో నాకు ఎప్పుడు నేను చాలా ప్యూర్గా అప్రోచ్ అవుతా వర్క్ని. అంతేగాని వర్క్ కాబట్టి దాన్ని స్టెప్ మదర్లీ స్టెప్స్ అండ్ ట్రీట్మెంట్ లాగా ఇంత పని చేయాలా అనేది ఒక యాటిట్యూడ్ నాకు నచ్చదు. అంటే నేను అట్లా ఉన్నాను. సో నాకు నా టీంలో కూడా అదే ఉంటే బెటర్ అనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్, హూ ఎవర్ ఐ హ్యావ్ మెట్, I've made some patterns on people who are successful and people I look up to, people who inspire me. And there are always people who just give their 100%, who don't question, who are crazy about what they do. So Virat Kohli, Dhoni, work-life balance అని ఉండరు కదా. ఆడినప్పుడు
24/7 ఆడతారు వాళ్ళు. కరెక్ట్. క్యాబ్ దొరికినప్పుడు చిల్ అవుతారు. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. Hmm. లైక్ వెన్ యూ ఆర్ వర్కింగ్ యూ హావ్ టు డూ 24/7 అని. You spoke about culture. Now, cricket teams, like you said, ఆ కల్చర్ చాలా ఇంపార్టెంట్, రైట్? టీమ్స్ బిల్డ్ చేసినప్పుడు కల్చర్ చాలా ఇంపార్టెంట్. అయితే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు రీసెట్ అవుతుందిగా మొత్తం అంతా, బికాస్ ద న్యూ పర్సన్ హూస్ కమింగ్ ఇన్, హీల్ కమ్ విత్ హిస్ ఓన్ మైండ్ సెట్. మీ కల్చర్కి అడ్జస్ట్ అవుతుందో తెలియదు. హౌ డూ కల్చర్ ఫిట్ కూడా చూస్తారా వెన్ యూర్ హైరింగ్ పీపుల్? అదే చూస్తాం మెయిన్ గా. ఓకే. సో ఐ ఫండమెంటలీ బిలీవ్ దట్ attitude is what you have, skill can be taught. So first thing that we look for when we are hiring people is అసలు వీడి యాటిట్యూడ్ ఏంది, వాడు ఎందుకు పని చేయాలనుకుంటున్నాడు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి చైల్డ్హుడ్ ఎలా జరిగింది, వై డస్ హీ వాంట్ టు డూ దిస్ వర్క్, డస్ హీ రియలీ వాంట్ టు డూ దిస్ వర్క్, ఇఫ్ సో వై డస్ హీ వాంట్ టు డూ విత్ అస్, ఈస్ దేర్ ఎట్ సమ్ లెవెల్, ఆర్ దే కనెక్టింగ్ విత్ అస్ ఎట్ ఎ డీపర్ లెవెల్, or is it just another job for them? If it's just another job, is that role something that just requires a job, or no, is that something that requires a lot of heart, అది ఉందా? సో ఇవన్నీ చూసే ఎవరైతే సింక్ లో ఉంటారో వాళ్ళని పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాం. అప్పుడప్పుడు మిస్ అవుతుంటాయి, వాళ్ళని ఇంకా ఎట్లా డీల్ చేయాలి అనేది వేరే స్ట్రెస్ అది. బట్ లైక్ అంటే పీపుల్ ఫస్ట్, లైక్ ఫస్ట్ థింగ్ వీ విల్ లుక్ అట్ ఇస్ హూ ఇస్ ద పర్సన్, వాట్ ఈస్ హిస్ యాటిట్యూడ్, అవే చూస్తాను నేను. లైక్ ఈవెన్ వెన్ ఐ మీట్ పీపుల్ ఇన్ మై లైఫ్ అవుట్ సైడ్ ఆల్సో, లైక్ ద థింగ్స్ ఐ లుక్ ఫర్ ఇస్ లైక్ అసలు ఈ మనిషి కోర్ ఏంటి, వీళ్ళ రీజన్ ఏంటి చేయడానికి అనేది నేను ఎక్కువ ఆలోచిస్తా. అంటే వాళ్ళు ఏదో టైం పాస్ చేస్తుంటే మనం ఆ టైం పాస్ లో ఒక పార్టా, లేకపోతే వాళ్ళు దీని గురించి సీరియస్సా, బికాస్ నేను చేసే పని గురించి నేను సీరియస్. సో ఇలాంటివి చూస్తాం. శరత్ వై ఏంటి? వై డస్ శరత్ డూ వాట్ హీ డస్? I try to do things that like with every day of mine is very different. నా ప్రతి రోజు వేరేలాగా ఉంటుంది, ఆర్ ఒక ఎవ్రీ 6 months కి నా లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మై వై బేసికలీ ఈజ్ హౌ కెన్ ఐ బిల్డ్ అ లైఫ్ స్టైల్ ఫర్ మై సెల్ఫ్ అండ్ అ కెరియర్ ఫర్ మై సెల్ఫ్ వేర్ I can constantly satisfy my curiosity. So if you look at the kind of businesses we are in, like where we do marketing for films like Pushpa and all, we've done marketing. అదొక మజా ఉంటుంది. When you are doing things like that, it's a very interesting thing. Every day is different. Every film is different. When we do Chai Biscuit, every content piece is different. Every reel is different. I open Instagram, I see a Chai Biscuit reel. That is a different one from the day before. Now we just launched Chai Shots. It's a very new business in itself. I'm running an OTT app. Correct. So adoka kotta idi. We do production of films. Film production ante cinema kottadi, director kottadi. Every day is a new challenge. So the common pattern, and I'm also just thinking out as I speak, thanks for asking that question, is I think the common pattern in all this is no 2 days are the same. So I feel that's what drives me. And any business I do also, or anything that I get interested also, I'll want to do things like that. Like I can never start a coffee shop, because every day you it's the same menu, you sell the same coffee with the same decor. I don't think I'm the right fit to run a business like that. Got it. When you're saying నాకు స్ట్రైక్ అవుతుంది తెలుసా, వై ఐ లవ్ స్పోర్ట్స్ సో మచ్ ఇస్, స్పోర్ట్ అదే అయినా ఎవ్రీ డే వేరేగా ప్లే అవుట్, Every ball is different. ఎవ్రీ బాల్ ఇస్ డిఫరెంట్, రైట్? ఎవ్రీ పర్ముటేషన్ కాంబినేషన్ ఇస్ డిఫరెంట్. ఒక రోజు అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ 6 కొడతాడు, సెకండ్ అవుట్ అయిపోతాడు. సంజు శాంసన్ ఒక రోజు 100 కొడతాడు, తర్వాత 5 మ్యాచ్లు అవుట్ అయిపోతాడు. ఈ మధ్య ఇండియాలో ఒక కన్సిస్టెన్సీ కనిపిస్తుంది, 200 కంటే ఎక్కువ కొడతారు, బట్ 150 కూడా అవుట్. కానీ అందరూ ఆడరు కదా మరి. మొన్న అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. సో కామెంటరీ చేస్తున్నా కూడా రోజు కొత్తదే నాకు. ఎవ్రీ మ్యాచ్ ఇస్ న్యూ. Correct. Which is what I thrive on that, because like you said, ఆ కొత్తదనమే కావాలి. I like to be on that knife's edge. Commentary is that for me. అనేస్తే మాట బయటికి వెళ్ళిపోయింది, పొరపాటు బూత్ వచ్చిందా అంతే, రైట్? అయిపోతారు చాలా మంది కెరీర్లు కూడా మడాష్ అయిపోయాయి. సో that's what I thrive on. Looks like and there will be some people who absolutely don't like things like this. Correct. వాడికి సైక్ అయిపోతారు. సర్ప్రైజ్ వాడికి ఎవ్రీ డే ఈ టైం ఇక్కడికి వెళ్తా, ఇది నా ప్యాటర్న్, ఇది నా పీపుల్, ఇది నా పని అనేది ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఐ ఫీల్ ఇట్స్ జస్ట్ ఎ బిల్డ్, అండ్ మై బిల్డ్ ఇస్ వెరీ లైక్, ఐ ఫన్నీలీ కీప్ సేయింగ్ దిస్ కొంచెం, ఐ థింక్ ఐఎమ్ ఎ హిప్పీ ఇన్ ఎ బోర్డ్ రూమ్ అని. సో ఐ థింక్ ఐఎమ్ ఎ వెరీ హిప్పీ ఎట్ హార్ట్. లైక్ ఐఎమ్ ఎ వెరీ like the most enjoyable thing I can do is just wear some shorts, wear a t-shirt and just walk around hills in the Himalayas. ఇట్లా ఆవారగాళ్ళ తిరుగుతుంటా నేను. Like that is my life. లోపల రేస్ గురించి శృతి హాసన్ ఎవరైనా ఉన్నారు లోపల? I think in my deep down is one super free hippie who doesn't want anything, who just wants to
బీ విత్ నేచర్ అనే ఒక బీయింగ్ నా లోపల ఉన్నాడు. ఆడు బయటకు వస్తా అంటాడు, కానీ నేను ఆపుతూ ఉంటా కొంచెం. సో విచ్ ఇస్ వై యూ ట్రావెల్ అ లాట్. Try to travel a lot. లాట్ కదా, Yeah, కొత్త yeah. ప్లేసెస్కి వెళ్ళడం, కొత్త కల్చర్స్, కొత్త Yeah. పీపుల్ని కలవడం. Yeah, and my travel is also like I go to one place and spend a lot of time there. Like if I go to మొన్న బర్లిన్ కి అదే వెళ్ళా, I spend 10-12 days there. అంటే ఇక 10th డేకి 8th డేకి ఎలా ఉంటుందంటే you'll know people, you'll make friends, you'll know places, you'll start to feel like you're a local person. So my definition of travel is, can you become a local in a different place, in a different geography, that you'll feel like home. Next time I land there, నాకు ఇప్పుడు నేను బర్లిన్లో దిగితే నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసు, నాకు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఏ ప్లేసెస్కి వెళ్ళాలో తెలుసు, నాకు కార్లో తెలుసు. లైక్ I just enjoy that feeling of, oh, that's also my home. So I think over my life, however long or whatever that is, I want to be living in multiple places in the world. That's something I want to do. If I just pause for whenever I'm traveling, no, if I just pause for a minute and be like, what am I doing? నేను ఎక్కడో దిల్సుఖ్ నగర్లో పుట్టి, ఎక్కడో నారాయణ కాలేజ్లో చదివి, నేను ఎక్కడో చిన్న సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాల్సిన క్యాండిడేట్ని, నేను ఈరోజు ఇక్కడ కూర్చుని ఇలాంటి మనుషులతో కూర్చుని ఇలాంటి పని చేస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నానా అని నాకు ఆలోచించిన ప్రతిసారి నాకు ఒక డోపమీన్, సెరటోనిన్ అవి వస్తాయి. సరే, విల్ మూవ్ టు అనదర్ విల్ మూవ్ టు కాంటెంట్. సో వెన్ యూ, ఇట్స్ బిన్ 11 years now that content is what you live, eat, breathe, sleep, repeat కదా. సో కాంటెంట్ చేసేది మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారా, ఆల్గోరిథంని దృష్టిలో పెట్టుకొని చేస్తారా? రెండు కాదు, మేము ఎమోషన్ని పెట్టుకొని చేస్తాం. ఓకే. సో ఎమోషన్ అండ్ చెప్పేవాడు ఎమోషన్ ఏంటి, ఇది వాడికి కరెక్టా అనే ఒక ఏరియాలో ప్లే చేయాలని ట్రై చేస్తాం. అగైన్ ఇన్సైట్ అని చెప్పా కదా ఇందాక. సో అంటే ఈ ఎమోషన్ జనాలకు ఉంటుందా, ఆర్ యూ ఆల్సో ఫీలింగ్ ఇట్, విల్ ఎ మిలియన్ పీపుల్ ఆల్సో కనెక్ట్ విత్ దిస్ ఫీలింగ్ అనే దాని మీద జనరలీ వి ట్రై టు డూ మేక్ ఎనీ డెసిషన్ ఇన్ కాంటెంట్. టిపికల్ అంటారు కదా, ఇన్స్టాగ్రామ్ లో వాట్ వర్క్స్ రిలీ వెల్ అంటే అది షేర్ వర్ది ఉండాలి అని. అండ్ అది షేర్ వర్ది ఎప్పుడు అవుతుంది, వెన్ యూ కనెక్ట్ టు ఇట్ ఆర్ వెన్ యూ నో సమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, శరత్ కి నచ్చుతుంది అనిపిస్తే ఐ మైట్ షేర్ ఇట్. Or if my girl, I like it, wanted to share it to my girlfriend, I'll share it to her. Or మా నాన్నకి నచ్చుతుంది, మా నాన్నకి పంపిస్తా. అదే ఫీల్ రిలేటబిలిటీ. సో దట్స్ వాట్ యు ప్లే ఆన్. అంటే ఇది ఎవరికి రిలవెంట్, ఇది బేసికల్లీ రైట్. సో ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఆల్సో సంథింగ్ ఐ వాస్ ఆస్కింగ్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ ఇస్, ఇది ఎవరికి చేస్తున్నాం అనే దానికి మనకి ఆన్సర్ ఉండాలి. లైక్ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు, యూ డూ కాంటెంట్, యూ డూ బిజినెస్, యూ డూ పాడ్కాస్టింగ్, ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఎందుకు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు, దేర్ ఫర్ ఎలా చేస్తావు. I think all success or failure depends on these three things. Very interestingly, a lot of people don't have answers to these things. People say, I'm making it for everybody. If like they say, a friend of all is friend to none. మీరేం చేయరు. సో నేను వీళ్ళ కోసం చేస్తున్నా. సో చాయ్ బిస్కెట్ స్టార్ట్ అయినప్పుడు we were very clear. We will target youngsters. We'll target people of our age. So 18, 19 to 25, 27 వరకు మేము మాట్లాడతాం. వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతాయి, వాళ్ళ లైఫ్లో అబ్బాయిలకి కెరియర్, ఉద్యోగం రావాలి, అమ్మాయిలకి ఇంట్లో పెళ్లి చేస్తాం. అందుకే మా చాయ్ బిస్కెట్ స్టార్టింగ్ వీడియోస్ అన్ని చూస్తే ఇవే టాపిక్స్ ఉంటాయి. మీకు చుట్టాలు ఇలా అంటున్నారు, ప్రెషర్ పెడుతున్నారు. సో ఆ ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడతాం. సో ఐ ఫీల్ ఫర్ అస్ కాంటెంట్ హ్యాస్ ఆల్వేస్ బీన్, హూ ఇస్ అవర్ ఆడియన్స్, వాట్ ఆర్ దే ఫీలింగ్ రైట్ నౌ, కెన్ ఐ మేక్ దెమ్ ఫీల్ బెటర్, కెన్ ఐ రీఇన్ఫోర్స్ ఎ ఫీలింగ్, can I change a feeling, can I make them see things from a different perspective అనే స్పేస్ నుంచి మాకు కాంటెంట్ వస్తుంది. కాంటెంట్ ప్రపంచంలో ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ కూడా ఉంది, ఆస్పిరేషనల్ కాంటెంట్ కూడా చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడ ఎక్కువ పాపులర్ మన దగ్గర కంటే కూడా, ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, బికాస్ some of them have become aspirational, right? You want to have a life like, say for example, Kusha Kapila or mostly say in Prajakta. అలా కొంచెం ఆస్పిరేషనల్ కాంటెంట్ వెళ్ళిపోతుంది. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ రిలేటబిలిటీ. వాట్ యూ థింక్ సెపరేట్స్ దట్? ఎవరు దేనికోసం టార్గెట్ చేయాలి? ఎందుకంటే ఇస్ ఇట్ అగైన్ బాయిల్స్ డౌన్ టు యువర్ వై, ఆర్ డూ యూ స్టడీ ద మార్కెట్ అండ్ దాని తర్వాత, ఇందాక మీరు అన్నారు కదా ఇది ఎందుకు చేస్తున్నారు ఇంపార్టెంట్ అని, సో అది స్టడీ చేసిన తర్వాత డిసైడ్ అవ్వడం బెటరా? లైక్ సంబడి ఈస్ ప్రాబ్లీ సే కమింగ్ ఇన్ న్యూ. అంటే
మాకు ద ఓన్లీ వే వి నో, మేము ఓన్లీ ఆథెంటిక్ ఉండగలుగుతాం. ఈ ఆస్పిరేషనల్ కంటెంట్ స్లాష్ నేనేదో వేరేలాగా జనాలకు చూపిస్తా కాబట్టి నన్ను ఫాలో అవుతారు అనేది నా దృష్టిలో అది జెన్యున్ కాదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్స్ కూడా చాలా బ్యాడ్గా ఉంటాయి, వాళ్ళకు కూడా చాలా స్ట్రెస్లు. అంటే అవును, ఐ నో ఫ్యూ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో హూ ఆర్ ఇన్ దిస్ స్పేస్, అండ్ కెమెరా ఆఫ్ అయినప్పుడు ఉన్న విషయాలు వేరే. ఇంకా చాలా టెరబుల్ ఉంటుంది. లైక్ ద వే ద థింగ్స్ దే కీప్ వరింగ్ అబౌట్ అవును. ఆల్ ఆర్ లైక్ వెరీ ఇది. సో మాకెప్పుడు అది లేదు. అంటే వి నెవర్ సా కాంటెంట్ ఆర్ వి నెవర్ సా దిస్ యాజ్ అ బిజినెస్. ఇన్ఫాక్ట్ we never made any money for the first 5-7 years in Chai Biscuit. It was just Interesting. one, we would cut our bleeding to say 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs a month, which is something that our agency could make in margin and we would feed it. సో మాకెప్పుడు బిజినెస్ లాగా చూడలేదు చాయ్ బిస్కెట్ ని. మేము ఎప్పుడు ఇదేదో చేద్దాం, అయిన రోజు ఏదో అవుతుంది. లైక్ ఆల్ థింగ్స్ ఇఫ్ డన్ వెల్ విల్ లీడ్ టు సంథింగ్ గుడ్ అనేదే మేము బిలీవ్ చేసి, ఫిలాసఫికల్ కూడా దట్స్ బిన్ అవర్ బిలీఫ్. ఇది ఎట్ వెళ్తుంది అనేది మాకు ఎప్పుడు తెలియదు. కరెక్ట్గా చేస్తున్నాం, అందరు బాగుంది అంటున్నారు, చేద్దాం. దీనివల్ల చాలా మంది టాలెంట్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది, చేద్దాం. అవర్ మెయిన్ రీజన్ అండ్ మోటివేషన్ ఫర్ కంటిన్యూయింగ్ టు డూ చాయ్ బిస్కెట్ ఇస్ ఓన్లీ బికాస్ ఇట్స్ బికమింగ్ అ లాంచ్ ప్యాడ్ ఫర్ టాలెంట్. So there's a line that we say in Chai Biscuit, we don't create content, we create creators. Yeah. So maaku that satisfaction of we are building creators. This is a platform where anybody can come and participate, and if they have some talent, we will engage with them and do it, has been our primary motivation in Chai Biscuit. Aa motivation mundu pattukune mem mundukellam. So our thing has always, like our Instagram bio for a very long time has been, we are a playground for storytellers. We always said టాలెంట్ రండి, బికాస్ టాలెంట్ వచ్చినప్పుడు వాడు మంచి కంటెంట్ చేసినప్పుడు జనాలు ఆటోమేటిక్ గా చూస్తారు. జనాలకు రండి అని చెప్పక్కర్లే, వాళ్ళు రారు కూడా చెప్తే. వాడి కంటెంట్ బాగుంటే వాళ్ళే చూస్తారు. సో వీ బిన్ వెరీ క్రియేటర్ వైపే మేము లైట్ వేసుకుని కూర్చున్నాం. వాడే మా సబ్జెక్ట్. మీరు ఫస్ట్ నుంచి చేస్తున్నది చూస్తే స్టేటస్ కొన్ని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. I'll give an example. ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మ ఇప్పుడు ఎలా అయితే ఆడుతున్నాడో, తన ముందర ఇలా కూడా ఆడేవాడు కాదు. నోబడీ యూస్ టు లైక్ బాల్ 1 నుంచి అటాక్ చేయడం, 20 balls లో 60 కొట్టడం, 70 కొట్టడం. దిస్ ఇస్ అన్హర్డ్ ఆఫ్. ఈస్ డూయింగ్ సమ్, ఈస్ ఛాలెంజింగ్ ద స్టేటస్ కో, రైట్? మీరు కూడా మార్కెటింగ్ స్పేస్లోకి వచ్చినప్పుడు అప్పటిదాకా ఓన్లీ హోర్డింగ్స్ మీద ఉండడం ఆర్ పోస్టర్లు పెట్టడం మాత్రమే ఉండేది. డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ స్పేస్లో కూడా మార్కెటింగ్ చేయొచ్చు మూవీస్కి అన్నది. థింక్ వెరీ వన్ ఆఫ్ ద ఫస్ట్ గైస్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్. అగైన్ వాజ్ ఇట్ జస్ట్ దట్ థింగ్ కి స్టేటస్ కొని ఛాలెంజ్ చేయాలనా, లేకపోతే ఇది జరగట్లేదు కాబట్టి యూ సా ఎ గ్యాప్ దేర్, యూ సా ఎ నీడ్ దేర్ అండ్ దెన్ అటాక్ చేశారా? 2 parts to your question, right? First, definitely, అంటే ఫస్ట్ ఏంటంటే ఒక పని ఒకటి చేస్తే నేను చేయక్కర్లేదు అనేది నా ఫీలింగ్ నా లైఫ్లో. లైక్ ఇప్పుడు మన ఇద్దరం పక్క షాపులు ఉన్నాయి, మీరు మంచినీళ్ళు అమ్ముతున్నారు, నేను అమ్మక్కర్లేదు. ఎందుకు అమ్మాలి? మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా ఒకటి, నాకు అది అర్థమే కాదు. సో మీరు మంచినీళ్ళు అమ్మితే నేను నిమ్మకాయ నీళ్ళు అమ్ముతా. ఎందుకంటే వచ్చేవాడికి 2 ఆప్షన్లు ఉండాలి. మీరు చేసేది ఎగ్జాక్ట్ కౌశిక్ బిజినెస్ బాగా నడుస్తుంది, నేను ఎగ్జాక్ట్లీ అదే పెడతాను, నేను ఎప్పుడు చేయను. ఐఎమ్ యాక్చువల్లీ ది ఆపోజిట్ ఆఫ్ దట్. యో సంథింగ్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ, ఆల్ ద మోర్ రీజన్ యూ షుడ్ డూ ఇట్. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్, ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్ అనే ఒక వైబ్లో ఉంటాం. సో స్టేటస్ కు అని క్వశ్చన్ చేయడం కన్నా మనము ఆనెస్ట్గా ఒక ట్రూ ఇంటెంట్తో ఒకటి చేద్దాం అనేది మేము స్టార్ట్ అవుతాం. ఎప్పుడే చేస్తాం, అండ్ ఐ విల్ కంటిన్యూ టు బీ లైక్ దట్, విచ్ ఇస్ వీ ఓన్లీ డూ సంథింగ్ బికాస్ వీ బిలీవ్ ఇన్ ఇట్. వీ బిలీవ్ వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎ గుడ్ వే, అండ్ దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, అండ్ దట్ అ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఇన్ ద మార్కెట్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో మాకు ఫండమెంటల్లీ అదొకటి ఉంటుంది, ఒకటి చేస్తున్నారంటే మేము అది చేయక్కర్లేదు, ఆర్ డిఫరెంట్గా ఎట్లా చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు స్కూప్ ఉంది, బస్ ఫీడ్ ఉంది, వాడు తెలుగులో అంటే మేము లాంచ్ చేసేవాళ్ళు కాదు చాయ్ బెస్ట్, వాడు లేడు. ఇక్కడ ఒక అన్మెట్ నీడ్ ఉంది, పాప్ కల్చర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. జనరేషన్ చేంజ్ అవుతుంది కానీ అందరం అదే మాట్లాడుతున్నాం, కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లు ఎక్కడ రావట్లేదు. దేర్ ఫోర్ లెట్ స్టార్ట్ చాయ్ బిస్కెట్. సో మాకు అది డెఫినెట్లీ దట్స్ బిన్ ద వైబ్. వీఆర్ నెవర్ ఎఫ్రేడ్ ఆఫ్ గోయింగ్ అగేన్స్ట్ ద టైడ్, ఐ విల్ పుట్ ఇట్ దట్ వే. లైక్ ఐ థ్రైవ్ ఆన్ దట్ రిస్క్, నాకు అది ఇష్టం. నాకు అదొక హై ఉంటుంది. అంటే ఓకే, అందరు ఇది చేస్తున్నారా, అందరు ఇది వర్క్ అవ్వదు అంటున్నారా, సూపర్, నవ్ ఐ హ్యావ్ ఎ రీజన్ టు డూ ఇట్. బికాజ్
If I fail, it's cool. You failed trying to do something new, so Different. people will cut some slack. But if you succeed, you're a hero. సో నాకు ఎప్పుడన్నా ఎవ్వడు చేయింది చేద్దాం, ఎవ్వడు చెయ్యనట్టు చేద్దాం అనేదే ఉంటది. అందుకే ఇప్పుడు అభిషేక్ శర్మ 2 మ్యాచ్ల్లో రన్స్ కొట్టకపోయినా కానీ పర్లేదురా 3 మ్యాచ్లో కొడతాడంటారు. కొడతారు అంటే ఎందుకంటే మనోడు బిలీవ్ చేస్తున్నాడు. He's doing something different. Yeah. He's got a I fresh met him approach once. to I everything. spoke to him. Nice. I think he has that raw fire energy. I hope he keeps it intact. 4 ఏళ్ళు పట్టింది. యువరాజ్ సింగ్ మెన్షన్ సమ్వే దట్ 4 years, బట్ దే హ్యాడ్ ఎ ప్లాన్ ఫర్ 4 years. శుభ్మన్ గిల్ వాజ్ మోర్ స్మార్టర్. ఏం చేయాలో తెలుస్తానికి ముందరే, బికాస్ యువరాజ్ వర్క్ విత్ బోత్ శుభ్మన్ అండ్ అభిషేక్ శర్మ. సో శుభ్మన్ తోటి తొందరగా హీ కుడ్ గ్రాడ్యుయేట్ టు దట్ నెక్స్ట్ లెవెల్. ఇండియా త్వరగా ఆడేశాడు. అభిషేక్ తోటి దే హ్యాడ్ ఎ బిగ్గర్ ప్లాన్. 4-year ప్లాన్ పెడితే కానీ he couldn't come to this level. So it took longer for him. ఇద్దరు So this was all plan అంటే ఇలా ఆడాలి అనేది was the plan. యువరాజ్ సింగ్ ముందరే డిసైడ్ చేసి చెప్పాట ఇలా ఆడుతున్నారు మీ ఇద్దరు. అభిషేక్ శర్మని ముందు నుంచే చెప్పి పెంచాట. సో ఐపీఎల్ లో కూడా అట్లనే అంతే. I thought it was more an IPL thing that he said you going ఇండియాకి ఇలా ఆడతావు నువ్వు, ఐపీఎల్ దారిలో వస్తుంది. Nice. His eventual target was anyways India only. So అలానే ప్రిపేర్ చేశాడు. It took him 4.5 years to get him to that level. అదే యువరాజ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇది. నో దిస్ గోయింగ్ బ్యాక్ టు ది కాంటెంట్ థింగ్. మీరు ఇప్పుడు అన్నారు కదా బస్ ఫీడ్ స్కూప్ తెలుగులో ఉంటే నేను చేసేవాడిని కాదు అని. సో క్లియర్లీ యూ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్. అండ్ కాంటెంట్లో కూడా బియాండ్ అ సర్టన్ పాయింట్ కొత్తగా ఏమి చెప్పలేము. యాజ్ అన్ యూ హ్యావ్ టు రీసైకిల్ స్టఫ్, రైట్? వేర్ యూ స్టాండ్ ఆన్ దిస్ డిబేట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వర్సెస్ కాపీయింగ్? చాలా మంది ఈజీగా అనేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందీలో ఒక పీస్ చూసాను నేను దాన్ని తెలుగులో చేశాను అనుకుంది. ఐ గేవ్ మై ఓన్ స్పిన్ టు ఇట్. బట్ జనాలు హిందీలో చూసినవాడు అరే కాపీ కొట్టేవరా అంటాడు. అంటే ఏం ఫరక్ పడుతుంది ఎవరేమంటే? ఓకే, చెయ్యనోడు ఏమన్నా పట్టించుకోకర్లే మనం. కానీ కాపీ కొట్టడం అనేది అదే. సో మై టేక్ ఆన్ దిస్ ఏంటంటే కాపీ కొట్టడం తప్పు అనను, టైం వేస్ట్ అంట. ఎందుకు వాడు చేస్తున్నాడు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంట. అట్లీస్ట్ వేరే లాంగ్వేజ్ ఉంటే ఓకే. సో ఇన్స్పిరేషన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. మనకు తెలిసినా తెలియకపోయినా ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్, టాకింగ్, సేయింగ్ ఇస్ సంథింగ్ సో అది ఉంటుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెదర్ యు గెట్ ఇన్స్పైర్డ్ ఆర్ కాపీ, నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ ఫ్లేవర్ ఉందా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు లైక్ ఇఫ్ ఐ టెల్ మై గ్రాండ్ మదర్ మేక్ బ్లాక్ కాఫీ, ఇప్పుడు చేయలేదేమో మా బామ్మ లైఫ్ లో బ్లాక్ కాఫీ, షీ విల్ మేక్ ఇట్ విత్ హర్ స్పిన్. దట్ ఈస్ మై ఒపీనియన్ ఇస్ ఇనఫ్. లైక్ ఇప్పుడు క్రికెట్ లో కవర్ డ్రైవ్ అంటే టెక్స్ట్ బుక్ లో అందరు ఒకటే చెప్తారు, కానీ ఒక్కొక్క ప్లేయర్ కవర్ డ్రైవ్ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ దే బ్రింగ్ టు ద టేబుల్, రైట్? See, that is what makes you human. Or you are a machine, copy paste. You are a Xerox machine that just copy paste things. That is I won't even get into the morality of is it right or is it wrong. I just feel it's a waste of what you have. నీకు దేవుడు ఒక అద్భుతమైన నీకు అద్భుతమైన మిషన్ తయారు చేస్తే నువ్వు దాన్ని జిరాక్స్ మిషన్ లా వాడుకుంటే అది నీ కర్మ. వేస్ట్ ఆఫ్ హిస్ ఎఫర్ట్, యా, వేస్ట్ ఆఫ్ అవర్ రిసోర్స్ అండ్ యువర్ పొటెన్షియల్. సో ఐ ఫీల్, ఐ థింక్ ఇలాంటి చోట్ల ఇట్స్ అంటే అగైన్ దెర్ ఇస్ అ మ్యాసివ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ సర్వైవల్. సర్వైవల్ కోసం కాపీ చేసి పెట్టదు. నిజంగా ఒక జిరాక్స్ షాప్ పెట్టినోడు నేను ఏమన్నా, ఎందుకంటే వాడు సర్వైవల్ కోసం పెట్టుకుంటాడు, అది కూడా ఉంది. బట్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ కంటెంట్ అండ్ మనం అందరం, సో దీన్ని కొంచెం బ్లూటిక్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాను. ఇవన్నీ కొంచెం ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తుంటాం. అంటే వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ వరల్డ్ పాపులేషన్ ఆర్ వరల్డ్ హంగర్ ఆర్ ఆఫ్రికాలో కాలో పిల్లలకి నీళ్ళు లేవు, అలాంటి టాపిక్స్ మాట్లాడితే కంప్లీట్లీ డిఫరెంట్ టేక్ ఉంటుంది. ఐఎమ్ లిమిటింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ టు ద బౌండరీ ఆఫ్ సినిమాలు, మీడియా, ఇవన్నీ కొంచెం ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. అల్టిమేట్లీ వీఆర్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ టు పీపుల్. ఎంటర్టైన్మెంట్ లేక ఎవరు చచ్చిపోలేదు ఇప్పటిదాకా, తిండి లేక చచ్చిపోయారు, రైట్? సో మనం ఉన్న బిజినెస్సే చిన్న ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఆనందం ఇచ్చే బిజినెస్ కదా. చాలా మంది స్టార్ట్ చేశారు మీ దగ్గర. లైక్ I've seen Sandeep in his interview saying that Suhas that Twitter లో తను పెట్టిన ట్వీట్స్ చూసి was it you or Anurag? So Anurag is so between the two of us, Anurag is the patient one. Okay. He's the like calm, thoughtful. Anurag is the Dravid in my opinion. I am more కొంచెం కొత్తగా పెద్ద ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే కోహ్లీ ఎనర్జీ అయింది అవుతుంది, పరిగెడతా నేను లోపలికి. సో ఐ థింక్ అనురాగ్ ఇస్ ఆల్వేస్ ద పర్సన్ హూ, like I'll give him full credit for spotting talent, being patient with them,
వాడు లైక్ ఐ యూస్ దిస్ లైన్ లైక్ దేర్ వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ కోట్స్ ఇస్ యూ సీ సీడ్ ఐ సీ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఐ థింక్ అనురాగ్ ఇస్ సంబడి హూ కెన్ సీ అ సీడ్ అండ్ సీ అ ఫారెస్ట్ ఇన్ ఇట్. నైస్. నేను ఫారెస్ట్ చూసి ఫారెస్ట్ అంట. yin and అక్కడ yang ఏమో మీరు చాయ్ బిస్కెట్ చాలా పీపుల్ మేక్ మీమ్స్ అబౌట్ అస్ లైక్ ఆర్ఆర్ వచ్చినప్పుడు అది దేవర్ లైక్ అనురాగ్ ఇస్ వాటర్ ఐఎమ్ ఫైర్ అని మా ఫేసులు పెట్టి మీమ్స్ చేసి అవన్నీ చేశారు. వీఆర్ వెరీ వెరీ ఆపోజిట్ పర్సనాలిటీస్, అంటే చాలా లైక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ మేము ఇద్దరం. ఇన్ చాయ్ బిస్కెట్స్ జర్నీ మీరు స్టార్ట్ చేసింది బ్లాగ్స్ తోటి, లైక్ ఆర్టికల్స్ లిస్టికల్స్ తోటి, దాని తర్వాత వీడియోస్, స్కెచ్ వీడియోస్, చిన్న చిన్న స్కెచ్ వీడియోస్, దాని తర్వాత మూవీస్ లోకి వెళ్ళారు, యా దాని తర్వాత ఇప్పుడు చూస్తే 2 minute షార్ట్స్ లోకి వచ్చారు. నౌ ఇస్ దిస్ వేర్ ద వరల్డ్ ఇస్ హెడింగ్? ఇస్ దట్ వై మీ ప్రోగ్రెషన్ కూడా అట్లా వెళ్ళిపోయిందా? లైక్ ఇప్పుడు చాయ్ షార్ట్స్ అని ఓటీటీ స్టార్ట్ చేశారు, 2 minute ఎపిసోడ్స్ అండ్ లైక్ 15, 20, 30 ఎపిసోడ్ సిరీస్ అని నడుస్తున్నాయి. ఇది ఎక్కడ జెనసిస్ ఏంటి? అగైన్ 2 minutes ఎందుకు? అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది కాబట్టి 2 minutes లేకపోతే ఇంకేమన్నా రీజనింగ్ ఉందా దీనికి? యా ఐ థింక్ ఎవ్రీథింగ్ యూ సెడ్ ఇస్ ది ఆన్సర్ టు ఇది. సో ఫస్ట్ థింగ్ డెఫినెట్లీ ఇస్ వరల్డ్ వైడ్ దిస్ ఇస్ ఆల్రెడీ అ ఫినామినా, దిస్ షార్ట్ ఫార్మ్ మైక్రో డ్రామాస్ అంటారు దీన్ని. సో దిస్ ఫినామినా ఇస్ అ వరల్డ్ వైడ్ థింగ్. కొరియా, చైనా, యుఎస్ అన్నిట్లో ఇది నడుస్తుంది. సో ఇండియాలో కూడా ఇట్స్ అ న్యాచురల్ థింగ్ దట్ విల్ హ్యాపెన్. సో వీ వర్ లైక్ ఇది చేద్దాం. సెకండ్ థింగ్ ఇస్ మేము ఆల్రెడీ 2021 నుంచి రీల్స్ లో చేస్తున్నాం ఇది. ఎందుకంటే మాకు షార్ట్ సిరీస్, రీల్ సిరీస్ అని అప్పుడు 1 minute an ఎపిసోడ్, ఎందుకంటే రీల్ 1 minute కదా. సో 1 minute an ఎపిసోడ్ 10-15 ఎపిసోడ్ మేము ఆల్రెడీ చేస్తుండే. దట్ వాజ్ అన్ అదర్ రీజన్. థర్డ్, ఐ ఫండమెంటలీ ఫీల్ OTTs today are not doing a good job with creating new content. ఓకే, ఈ రోజు ఎంటర్టైన్మెంట్ అనేది మీరు తీసుకుంటే, అంటే జనాలకి ఇప్పుడు మజా అంటే ఏంటి? స్పోర్ట్స్, వేరియస్ స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్, వాట్ ఎవర్, సినిమా, మ్యూజిక్, రైట్, గేమ్స్. This is what entertainment is broadly, and then outdoor, whatever. But it will be derivations of these things. You go to a music concert, you go to a cricket match, you go to a film theater. దీనిలో ఉంటాయి కదా. సో నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, ఈ చాయ్ షాట్ స్టార్ట్ చేసినాక ఇంకా బలపడుతుంది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ అనేది పాపం షోల్డర్ చేసి మొత్తం నడుపుతుంది. అవే కంటెంట్ని యూట్యూబ్లో క్లిప్పుల్లా పెడతారు, అవే పాటల్ని మనం బయట వింటాము, ఓటీటీలో అవే సినిమాలు వస్తాయి, వాటికి సంబంధించిన షోలే టీవీలో కూడా మనం చూసే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమాలు, ఇంటర్వ్యూలు అవే, పాడ్కాస్ట్లు అదే సినిమా గురించి, రేడియోలో అదే సినిమా పాటలు, సినిమాలు, ఇంటర్వ్యూలు. సో మొత్తం సినిమా బేస్ అయ్యింది, విచ్ ఇస్ గ్రేట్. అండ్ ఐ లవ్ సినిమా, వీఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్, నో క్వశ్చన్. కానీ ఇవి కాకుండా కొత్త ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇటు మీకు యూజీసీ కొడుతున్నారు. పాపం పోరోళ్ళు, ఊర్లో ఉన్నోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, రకరకాల ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లో వాళ్ళు దే ఆర్ డూయింగ్ అన్ ఇన్క్రెడిబుల్లీ గుడ్ జాబ్. బట్ దే ఆర్ ఆల్ సోలో ప్లేయర్స్. వాడేదో వాడదాడు 1 member, 2 member, 3 members తో చేస్తున్నారు. ఈ మధ్యలో ఏదైతే అరే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ కొత్త రకమైన కంటెంట్ చేద్దాం, కొత్త షోలు క్రియేట్ చేద్దాం అనేది ఇంటెంట్తో ఓటీటీలు స్టార్ట్ అయ్యే. కానీ మీరు తెలుగు అనే స్పేస్ మాట్లాడుకుంటే ఇప్పటికీ ఎన్ని ఓటీటీలు వచ్చినాయి, ఎన్ని ఓటీటీల్లో ఎన్ని తెలుగు షోలు వచ్చినాయి చెప్పండి. వేళ్లతో మీరు లెక్క పెట్టచ్చు. ఇన్నేళ్లలో 10 ఏళ్ల పెద్ద పెద్ద ఓటీటీల జర్నీలో 2 షోలు, 3 షోలు, 4 షోలు, 5 షోలు చేసిరాలు. సో ఎక్కడో ఐ డోంట్ థింక్ వీఆర్ గివింగ్ ఇనఫ్ న్యూ అండ్ హై క్వాలిటీ కాంటెంట్ టు పీపుల్. అది కొత్తగానూ ఉండాలి, వెల్ సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ లెవెల్, టెక్నికల్ క్వాలిటీ కానీ, ఐడియా, బడ్జెట్ ఎక్కువ ఉండాలి. సో ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ బాగా అనిపిస్తుంది. సో మోర్ వాల్యూమ్ ఆఫ్ కాంటెంట్ దట్ ఈస్ హై క్వాలిటీ అనేది మ్యాసివ్లీ మిస్సింగ్ సినిమా అనేది కనుక ఒకసారి పక్కకు పెడితే మనం. సో మాకేంటంటే ఐ వాంట్ టు పొజిషన్ చాయ్ షార్ట్స్ యాజ్ అ ఆల్టర్నేటివ్ టు ఆల్ దీస్ యాప్స్. జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే వి వర్ డిస్కసింగ్. మొన్న యాక్చువల్లీ వైజాగ్ మ్యాచ్ లో మేము చిన్న యాడ్స్ కూడా వేసాం, ద సూపర్ ఫాస్ట్ ఓటీటీ అని. సో ఐ వాంట్ టు బి దట్ సూపర్ ఫాస్ట్ ఓటీటీ వేర్ 2-3 things will happen. One, today as creators, if you go to an OTT, మీకు షో చేయడానికి 3-4 ఏళ్ళు పడుతుంది. వాళ్ళతో మీటింగ్ దొరకడానికి 3 నెలలు పడుతుంది. ఆ స్క్రిప్ట్ ఓకే అవ్వడానికి 6 నెలలు అవుతుంది. ఆ షూటింగ్ చేయడానికి 2 ఏళ్ళు అవుతుంది. షూటింగ్ అక్కడ రిలీజ్ అవ్వడానికి 1 సంవత్సరం పడుతుంది. సో ఫస్ట్ ఇస్ ఫర్ క్రియేటర్స్, వీ వాంట్ టు బికమ్ అ ప్లాట్ఫామ్ దట్ ఈస్ హ్యాపీ ఫర్ క్రియేటర్స్. 45 రోజుల్లో మీరు రండి, మీ ఐడియా ఏంటో చెప్పండి, మీరు షో చేయండి, వెళ్ళిపోండి, డబ్బులు ఇచ్చేస్తాం, కంటెంట్ పెట్టేస్తాం, లైవ్ అయిపోతుంది. పిచ్ టు లైవ్ ఇన్ 45 days అని. సో ఆన్ ద క్రియేటర్ సైడ్ అండ్ టాలెంట్ సైడ్, దట్ ఈస్ సంథింగ్ వీ వాంట్ టు సాల్వ్.
And on the public side, I want to release 2 shows every week. And OTT generally, current day OTTs release 2 shows every year, original shows, or 3 shows every year at best. I want to launch 2 shows every week. So we want to be this quick, agile content house OTT that is also playing to people's attention because it's 2 minutes an episode. You watch one episode, you like it, you go to the next episode, you go back. Oh. You don't have to watch 45 minutes to figure out whether you like it or not. Our time you can watch my full show. So definitely this is something that is more aligned with our lifestyle. మనం ఈరోజు ఎట్లా బతుకుతున్నాము, అటెన్షన్ స్పాన్ ఎట్లుంది, అవన్నీ ఒక సైడ్ ఉంది, కన్జ్యూమర్ సైడ్, క్రియేటర్ సైడ్ ఒకటి ఉంది. అండ్ ఇప్పుడున్న మార్కెట్ వాళ్ళు ఈ నీడ్ ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదు. ఐ ఫీల్ వీ హ్యావ్ మోర్ హంగర్ దాన్, అంటే మనకు ఆకలి ఎక్కువ ఉంది, కంటెంట్ కన్నా ఆకలి ఎక్కువ ఉంది. సో డిమాండ్ సప్లై చాలా తేడా ఉంది. సో వీ వాంట్ టు ఫిల్ దట్ డిమాండ్ సప్లై గ్యాప్ విత్ చాయ్ షార్ట్స్ అండ్ లాంచ్ 100 shows every year, వర్క్ విత్ 80-100 క్రియేటర్స్ ఎవ్రీ ఇయర్. ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయాలని ఉంది. అంటే మాకు ఎప్పుడు బిజినెస్ బిల్డ్ చేయడం కన్నా ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం ఇష్టం. ఈరోజు మీరు మా ఎకో సిస్టమ్ ఏంటి అని చూస్తే, ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్, ఈవెన్ రిమోట్లీ, you have an interest for acting or writing but you've not done anything, you can come into our ecosystem. We will do reels with you, post them on Chai Biscuits Instagram, Girl Formulas Instagram. You can do short films with us, you can do web series with us, you can do short series with us, and then gradually, because everybody's ultimate goal is cinema, I will produce your film also. So what we have done is built that ecosystem of end-to-end integrated horizontally and vertically, okay, ecosystem where any person with any level of talent, potential undali, but any level of experience and talent మా దగ్గరకు వచ్చి గ్రూమ్ అయ్యి వాళ్ళు బాగుపడచ్చు, వాళ్ళు చేసే కంటెంట్ వల్ల జనాలు ఇన్స్పైర్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు. సో వీవ్ బిల్డ్ దట్ ఫ్లై వీల్ వేర్ ఇట్స్ అ విన్ విన్ ఫర్ ఎవ్రీబడి. సో దీనికి సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ క్రియేటర్స్ కదా, ఇన్ ద సెన్స్ క్రియేటర్స్ ఉంటేనే ఇదంతా నడుస్తుంది, అంతే కదా, రైట్? సో ఈ క్రియేటర్స్ ని మీరు నర్చర్ చేసి పొటెన్షియల్ చూస్తారు, నర్చర్ చేస్తారు, దే ట్రావెల్ విత్ యూ ఫర్ ఎ సర్టన్ టైమ్. బట్ హౌ డు యూ హోల్డ్ ఆన్ టు దిస్ క్రియేటర్స్? అంటే ఇప్పుడు కట్టిపడేలేరుగా వాళ్ళని, దే మైట్ గెట్ అ బెటర్ ఆపర్చునిటీ సమ్వేర్, వెళ్ళిపోవచ్చు మీ దగ్గర, వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళాలి మా దగ్గర నుంచి. సో మై ఫండమెంటల్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు, ఇట్స్ లైక్ అ కాలేజ్, you have to leave the college after your course and మా do దగ్గరే bigger ఉండాలి, things. మా దగ్గరే చేయాలనే కాన్సెప్ట్ లేదు. అంటే it depends, like if you are in the office roles, if you are a chief of operating officer, or you're a content head, or you're leading a team, yes, I want you to be with me because you're doing Correct. that. But if you're a talent, you have to go. That is the proof that I have done a good job, no? మీకు ప్లేస్మెంట్ వచ్చిందంటే కాలేజ్ చదువుకున్నావు అని మీనింగ్ కదా. నువ్వు కాలేజ్లోనే ఉండాలి అంటే నువ్వు ఫెయిల్ అయినట్టు, ఫెయిల్ అయిన వాళ్ళు Got it. కాలేజ్లో ఉంటారు. సో ఐడియలీ చాయ్ బిస్కెట్లోకి ఏ కొత్త వాళ్ళు వచ్చినా, అగైన్ దిస్ ఇస్ నాట్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ రోల్స్, వాళ్ళు నాతో 10 ఏళ్ళు ఉండాలి, నడపాలి కంపెనీ మాతో అని చూస్తాం. ఎనీ టాలెంట్ దట్స్ కమింగ్ మాక్సిమం 3 ఏళ్ళు వెళ్ళిపోవాలి. వాడు వచ్చి నేర్చుకుని వాడికి సినిమాలు దొరకాలి. వాడు మా రీల్స్లో యాక్టింగ్ చేస్తుంటే వాడికి సినిమాలు రావాలి కదా. వాడు రీల్స్ రాస్తున్నాడు, షార్ట్ సిరీస్లు రాస్తుంటే వాడికి సినిమా ఛాన్స్ రావాలి అంటే వాడు బయటికి పోవాలి. నాతో ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు, నేను ప్రొడ్యూస్ చేయొచ్చు, వాడు నాతో ఇంకో 5-10 ఏళ్ళు నా సినిమాలే నా ప్రొడక్షన్లోనే చేయొచ్చు. కానీ నేను దాన్ని నెగిటివ్గా చూడను. వీ కాల్ ఇట్ గ్రాడ్యుయేషన్, నాట్ లీవింగ్. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్ అండ్ కమింగ్ రైటర్ ఉన్నాడు అనుకుందాం, కాంటెంట్ క్రియేటర్ ఉన్నాడు, వాడికి వాడే స్క్రిప్ట్స్ రాసుకుంటాడు, వాడికి వాడే దాన్ని షూట్ చేసుకుంటే యూ కెన్ గెట్ యువర్ స్క్రిప్ట్ రిజిస్టర్డ్. SWAలో స్క్రిప్ట్ రైటర్స్ అసోసియేషన్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే మీరు లీగల్గా అడిగితే యా ప్లీజ్ రిజిస్టర్ యువర్ స్క్రిప్ట్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అండ్ పిచ్చింగ్ టు సంబడి, sign an NDA. If you have that, you'll easily get an NDA form. అది చేయొచ్చు. And I don't think that's as much a problem also industry. Like if you come and tell me an idea, I'll either do it or not do it. నేను ఇప్పుడు మీ ఐడియా తీసుకుని ఇంకోటితో చేయించాలని నాకు ఎందుకు? ఆ ఐడియా నచ్చితే మీతో చేయించుకుంటా కదా. అందరు మీలా ఉండరు కదా. అంటే అందరు అట్లనే ఉంటారు కదా. అంటే నేను ఐ డోంట్ నో, అదే అంటున్నా, I don't know. అంటే నేను పెద్ద like this has never really bothered me as a person, or I'm not somebody who thought about this a lot. Okay. నేను పెద్ద ఫీల్ అవ్వంది ఇటు గురించి. అంటే ఇంకో ఐడియా ఏరా అంట, నేను నీ బ్రెయిన్ లైఫ్ అంతా 10 ఐడియాలు వేయగలవని చెప్పిండు ఎవడన్నా, దేవుడికి వచ్చి చెప్పాడా? దట్ ఓన్లీ కౌశిక్, యూ కెన్ ఓన్లీ మేక్ 25 ఐడియాస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ కెన్ క్రియేట్ 1 million ఐడియాస్ ఆల్సో, నో? సో అంటే కొత్తగా ఆలోచిస్తుండాలి అని నా ఫీలింగ్. కరెక్ట్. సరే, ఇప్పుడు ఈ
చాయ్ షార్ట్స్ ఓటీటీ ఏదైతే మీరు లాంచ్ చేశారో ఐ థింక్ ఇట్స్ బిన్ ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. మీకు కొన్ని రీల్స్ చూసాను నేను, ఎలా మీరు ఫండింగ్ కోసం అప్రోచ్ అయ్యారు. దీని ముందర ఎప్పుడు కూడా డబ్బులు రేజ్ చేయలేదు మీరు, రైట్? దెన్ యూ హ్యాడ్ టు లింక్డ్ఇన్‌లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని 130 కోల్డ్ ఈమెయిల్స్ పంపించారు. ఇది రెగ్యులర్‌గా ఓ నార్మల్ కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే రీచ్ అవుట్ టు బ్రాండ్స్, రైట్? వాళ్ళ ఇండివిడ్యువల్ కెపాసిటీ దే రీచ్ అవుట్ టు బ్రాండ్స్. యూ హ్యాడ్ టు రీచ్ అవుట్ టు వీసీస్. కెన్ యూ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ఎ బ్రీఫ్ వే ఈ ఓటీటీ యాప్ లాంచ్ చేయడానికి మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? హౌ డిడ్ యూ హావ్ టు కైండ్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ఓవర్‌కమ్ దెమ్? See, I think whenever we are trying to do anything new, I think the first challenge is మన చుట్టుపక్కల వాళ్ళందరూ వర్క్ అవ్వదని చెప్తారు. రెఫరెన్స్ పాయింట్ ఉండదు కదా దానికి. రెఫరెన్స్ ఉండదు కాబట్టి. సో ఐ థింక్ నాకు ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ మై ఛాలెంజెస్ హ్యావ్ బీన్ వెరీ ఇంటర్నల్ దట్ వే, వేర్ మేం చేయగలుగుతామా, మాకు వస్తుందా, మనకి అర్హత ఉందా, మనకి ఎబిలిటీ ఉందా, ఇలాంటివి ఒక లెవెల్ ఆఫ్ ఛాలెంజెస్ ఫస్ట్ ఉంటాయి మనకి. అసలు మనకి ఇది కరెక్టా, మన ఆర్ వి ట్రైంగ్ టు పంచ్ వే అబవ్ అవర్ వెయిట్, ఉన్నది పోయి ఉంచుకున్నది పోతుంది అంటారు కదా, ఆ టైప్లో ఏమన్నా అవుతుందా అనేది ఒక సెట్ ఆఫ్ ఫియర్స్ దట్ యూ హ్యావ్ టు ఫస్ట్ క్రాస్. ఐ ఫీల్ దట్ ఈస్ ప్రాబ్లీ 70% ఆఫ్ ద వార్. వన్స్ యు ఆర్ త్రూ దాట్, దెన్ డెఫినెట్లీ అసలు ఎలా పిచ్ చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఈ వీసీ ఎకో సిస్టమ్ మొత్తం బెంగళూరు అండ్ బాంబే, వాళ్ళకి అసలు చాయ్ బిస్కెట్ తెలీదు, తెలుగు కంటెంట్ తెలీదు, మన వైబ్ తెలీదు, మన పిచ్చి తెలీదు, మనం అసలు సినిమాలు ఎలా చూస్తాం అది కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఏదో బాహుబలి, పుష్ప అని, కానీ వాళ్ళకి అంత బాగా తెలియదు న్యాచురల్గా. సో ఐ థింక్ డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది ఒకటి. మేము ఒక హైపోథసిస్తో వెళ్ళాం మార్కెట్లోకి, వాళ్ళు ఒక థీసిస్లో ఉంటారు, అది ఎట్లా కన్విన్స్ చేయాలి. సో ఇట్స్ బిన్ అ లాట్ ఆఫ్ గ్రైండింగ్ దట్ వే అండ్ లాట్ ఆఫ్ పర్సుయేషన్. నమ్మకం క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం మనుషుల్లో. సో ఐ థింక్ దట్ హ్యాస్ బీన్ వన్ బిగ్ ఛాలెంజ్ ఆన్ హౌ వీ కెన్ క్రియేట్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఇన్వెస్టర్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ బ్యాకింగ్ అస్. అరే మేం చేయగలుగుతాం, ఈ రేస్లో 100 గుర్రాలు పరిగెట్టాం, మనం గెలిచే గుర్రం అని వాళ్ళకి ఎట్లా కన్విన్స్ చేయడం హ్యాస్ బీన్ అ very, very big challenge. And the way we dealt with that is, and that's something I'm proud of, and that's something I've learned through this journey, is approach it very methodically. Okay. So not emotionally. You're asking me a question. నేను ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే బదులు I try to break it down. And I think somewhere AI has helped me a great deal. ఈ చాట్ జీపీటీలు, జెమినీలు ఇవన్నీ వాడి గట్టిగా మన థాట్స్ అన్నీ చెప్పి దాన్ని ఎట్లా స్ట్రక్చర్ చేయొచ్చు. సో ద వే ఐ యూస్ చాట్ జీపీటీ ఈస్, నన్ను ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్వెస్టర్ క్వశ్చన్ అడిగాడు, నేను దాని ఆన్సర్ ఇదనుకుంటున్నా, దీన్ని వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని నేను క్వశ్చన్లు అడిగి డాక్యుమెంట్స్ పంపించేవాడిని నేను వాళ్ళకి. ఎందుకంటే మాట్లాడితే ఎమోషనల్గా రియాక్ట్ అవుతాం, చిన్న టెంపర్ వచ్చేస్తుంది, చిన్న గొంతు తడబడుతుంది, బాధ వస్తుంది అప్పుడప్పుడు వాళ్ళు ఏదో అన్నదానికి. సో ఇవన్నిటిని ఎలా ఎలిమినేట్ చేయాలి అని నేను డాక్యుమెంటింగ్ అనేది స్టార్ట్ చేసుకుని, మీరు నన్ను ఇప్పుడు అడిగారు అనుకోండి, శరత్ ఐ థింక్ చాయ్ షార్ట్స్ విల్ ఫెయిల్, వై డూ యూ థింక్ ఇట్ విల్ సక్సీడ్ అని మీరు నన్ను డైరెక్ట్ అడిగితే నేను చాయ్ బిస్కెట్లో మీరు ఏం చేసిన అసలు తెలుసా అని రియాక్ట్ అవుతా. వర్సెస్ నేను ఒక 3 పేజీల డాక్యుమెంట్ మీకు పంపించా, ద రీజన్స్ ఆర్ 1 2 3 4 5 6, ద హైపోథసిస్ ఆర్ దిస్ అలాంటి ఒక మెథాడికల్ అప్రోచ్ తీసుకోవడం వల్ల మాకు కొంచెం పని జరిగింది. So I think one thing I've learned through this process is understand how emotionally invested the other person is in this. If he's not as emotionally invested, you don't play your emotion card. Talk to your audience. వాడు మెథాడికల్గా బిజినెస్లా వస్తున్నాడు, నువ్వు కూడా అది మాట్లాడు. వాడు ఎమోషన్ మాట్లాడితే నువ్వు ఎమోషన్ మాట్లాడు. అదొక పొరపాటు నేను చేసేవాడిని లైఫ్ మొత్తం. ఎవడున్నా నేను నా ఎమోషన్లో వెళ్తుండే, వాడికి ఎందుకు ఇంత పిసుక్కుంటున్నాడు అన్న ఫీలింగ్ వచ్చేసేది. అదొకటి నేర్చుకున్నా. సో దట్ హ్యాస్ బీన్ వన్ చేంజ్. అండ్ ఐ థింక్ చాలా మంది క్రియేటర్స్ కూడా దిస్ విల్ బీ మై అడ్వైస్. ఈ స్క్రిప్ట్ ఎందుకు వర్క్ అవుతుంది అని అడుగుతా నెరేషన్కి అది వచ్చినప్పుడు. నాకు అయితే నన్ను నమ్మంటాడు, నేను నమ్మను నిన్ను, నువ్వు ఎవడవని నేను నమ్మాలి నిన్ను, నువ్వు నాకు రీజన్స్ చెప్పు, గివ్ మీ 1 2 3 4 reasons why that will work, or learn to articulate. So I feel articulation of passion and emotion is very, very important, and that is something that has helped us in this journey. Does that answer your question? Yeah. It does. అంటే టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళొచ్చు కావాలనుకుంటే, లైక్ హౌ డు రేజ్ ఫండింగ్ ఆల్ దట్, బట్ మేబీ సమ్ అదర్ టైం.
రైట్ నౌ ఆల్ ఆఫ్ దట్ విల్ బి అవైలబుల్ ఆన్ యూ ఆస్క్ Yeah. చాట్ జీపీటీ విల్ టెల్ యూ. సో యాక్చువల్లీ చాట్ జీపీటీ దగ్గరికే వస్తున్నా బికాజ్ యూ సెడ్ దట్ యూ యూస్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే లైక్ ఎట్లా ఆన్సర్ స్ట్రక్చర్ చేసుకోవాలి నా ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి డిఫరెంట్ అంటే డిఫరెంట్ పీపుల్ యూజ్ ఇట్ ఇన్ Different డిఫరెంట్ వేస్. ఈ మధ్య చాలా మంది రైటర్స్ కూడా AI తో స్క్రిప్ట్స్ అవి ఏఐ ఇస్ జనరేటింగ్ సమ్ అమేజింగ్ స్క్రిప్ట్స్. యూ థింక్ దట్ ఎమోషన్ ని కూడా క్యాప్చర్ చేస్తుందా చాట్ జీపీటీ ఆర్ ఎనీ అదర్ ఏఐ ఫర్ దట్ మ్యాటర్? బికాస్ నేను ఒక సిచ్యువేషన్ ని చూసేది అది నా ఎక్స్పీరియన్సెస్ దాన్ని డిఫైన్ చేస్తాయి. నేను రాసేది నేను ఆలోచించేది నా ఎక్స్పీరియన్స్ బట్టి అది మారుతుంది. నేను చాట్ జీపీటీ అంటే అది ఎమోషన్ లేకుండా ఆన్సర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ, లాజికల్ గా ఆన్సర్ ఇస్తుందని ఇస్ మై అండర్స్టాండింగ్. ఆ ఎమోషన్ క్వశ్చన్ వస్తుందా యా వస్తుంది. ఏఐలో? యా సి అంటే వాట్ ఈస్ ఏఐ రైట్? ఏఐ అంటే ఏం చేసింది? మీరు గనక ఒక పని చేసి టేబుల్ మీద పెడితే దాన్ని అది 100% అర్థం చేసుకుని దానిలో ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేసి అదొక లెర్నింగ్ తీసుకుంది. అలా లాక్స్ ఆఫ్ పీపుల్ దగ్గర లెర్నింగ్ తీసుకుంది. ఇప్పుడు జెమినై ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వాడిది కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా దానిలో సరే లీగాలిటీ ఫ్యాక్ట్స్ పక్కన పెడితే వాడు 100% యూట్యూబ్ని మొత్తం దున్నేసి ఉంటాడు రైట్. లైక్ యా సో ఇప్పుడు వాడికి ఏ వీడియోలో ఎన్ని వ్యూలు వస్తున్నాయి, ఎక్కడ చూస్తున్నారు, అక్కడ ఏముంది అని వాడు బ్రేక్ డౌన్ చేశాడు. బ్రేక్ డౌన్ చేసి ఓ ఈ ఎమోషన్ వర్క్ అవుతుందా, ఓ ఇది వర్క్ అని వాడు రివర్స్ ఇంజనీరింగ్ చేసి స్క్రిప్ట్లు ఇస్తుంది ఏఐ. అండ్ దే ఆర్ యాజ్ ఎమోషనల్ బికాస్ మీరు ఎమోషన్ బయట పెట్టేసారు కదా. వాట్ ఏఐ కెనాట్ గివ్ ఇస్ ఎ న్యూ ఎమోషన్ దట్ హాస్ నెవర్ బీన్ డిస్కవర్డ్. అది ఇవ్వలేదు, అదొక మనిషి నుంచే రావాలి. రైట్. అది మనమే క్రియేట్ చేయాలి. ఇప్పటిదాకా లేని ఎమోషన్ మీద నేను ఏదో ఆలోచించాను రా అంటే అదే ఇవ్వలేదు. కానీ జరిగేవన్నీ అయితే దాని గురించి ఇవ్వగలదు. ఇట్ కెన్ డూ మిక్సీలో కొట్టి అందరివి థాట్స్ అది ఇంకోటి ఇవ్వగలదు. లైక్ ఇఫ్ యూ అప్లోడ్ 100 తెలుగు ఫిల్మ్ స్క్రిప్ట్స్ ఇన్ టు ఏఐ అండ్ టెల్ జనరేట్ 101st ఫర్ మీ, ఇట్ విల్ హ్యావ్ ఎమోషన్. ఇన్ వాట్ అంటే ఎమోషన్ బీట్స్ ఉంటాయి. కొత్తది చేయలేదేమో కానీ ఉంటాయి. అంటే ద రేట్ ఎట్ విచ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే ఇది జరగదు అని. ఏదన్నా జరుగుతుంది. స్టార్ వార్స్ లో చూసేవన్నీ నిజాలు అయిపోయాయి కాబట్టి అన్ని అయిపోతున్నాయి కదా. బ్లాక్ మిర్రర్ లో చూసినామని నిజాలు అయిపోతున్నాయి కదా. సో ఐ వాజ్ జస్ట్ రీడింగ్ ఎస్టర్డే ఎలాన్ మస్క్ ఇస్ నౌ slowing down his car manufacturing and producing 1 million humanoids, robots. సో ప్రతి ఇంట్లో మీరు మా ఇంటికి వస్తే నా రోబోట్ మీకు కాఫీ తెచ్చిస్తుంది. హోటల్స్ లో ఉంది ఇప్పుడు, హోటల్స్ స్టార్ట్ అయిపోయింది అది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. So Xiaomi made this factory in China where it's completely robo operated, no humans. It doesn't require lights obviously, and it's producing 1 phone per second with no people. ఇంకా అయిపోయింది, ఇంకేముంది. సో నాకేది ఇది చెయ్యలేదు అని లేదు. ఒకటైతే ఏంటంటే ఐ ఫీల్ ఈ AI అంతా రావడం వల్ల నిన్న ఐ వాజ్ యాక్చువల్లీ టాకింగ్ టు ఫ్రెండ్, ఇదంతా ఏమవుతుందిరా ఇవన్నీ వచ్చాక అంటే నేను ఏమన్నానంటే ఇవన్నీ అయ్యి ఇంకా మీ నుంచి నాకు మెసేజ్ వచ్చినా అది మీరు పంపారో మీ ఏజెంట్ పంపారో నాకు తెలియక మిస్ట్రస్ట్ అనేది ఫామ్ అయిపోయి ఐ థింక్ విల్ జస్ట్ గో బ్యాక్ టు మీటింగ్ పీపుల్ ఇన్ రియల్ లైఫ్. లైక్ ఐ థింక్ ద ఫ్యూచర్ డివైస్ విల్ బి ఏ పేజర్. జస్ట్ లెట్స్ మీట్ ఎట్ 2 అని మీరు నాకు చెప్తే మనం రియల్ లైఫ్ లో కలిసి మాట్లాడుకుంటాం. నాకు ఇంకేం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి వద్దు. Because like we just built some agents and we were experimenting where like I can set up an agent that says Kaushik ki every week oka message పెట్టు, hi how are you అని ఒక conversation చేయి. Right. So 1 year I'll text you every week, you will be like oh Sharath is checking on me but I haven't even done anything. Correct. So I think it will start building a space of mistrust. Already అది జరుగుతోంది. మీరు నాకు ఒక అద్భుతమైన ఫైల్ పంపిస్తే నువ్వు చాట్ జీపీటీలో రాసినవా అని నేను అడుగుతున్నాను. నేను మీ రైటింగ్ స్కిల్స్ కానీ మీరు పెట్టిన ఎఫర్ట్ కానీ నేను అప్రిషియేట్ చేయట్లే. నాకు ఎవడో ఒక స్క్రిప్ట్ పంపిస్తే ఈ చాట్ జీపీటీలో జెమినైలో రాసాడా అంటున్నా. సో ఆల్రెడీ నమ్మకం అనేది చచ్చిపోతుంది. ఏది జరిగినా నువ్వు తెచ్చావరా ఎక్కడి నుంచో అని. సో ఐ థింక్ దిస్ విల్ ఆల్ సర్కిల్ అండ్ లీడ్ ఇన్ టు అగైన్ us becoming very human, wanting to just meet each other and talk instead of devices. So I think it's a cycle that will follow. కానీ మన లైఫ్ లో మనం చాలా క్రేజీ థింగ్స్ చూస్తామని నాకు నమ్మకం ఉంది. బట్ ఐ థింక్ ఇంజనీరింగ్ టైమ్స్ లో ఈజియర్ ఏమో, మచ్ ఈజియర్. ఇంకా అప్పటికి మొబైల్స్ ఎక్కువగా రాలేదు. అట్లీస్ట్ మేబీ వెన్ యు స్టార్ట్ అంత ఎక్కువ వచ్చినట్టుగా లేదు. వచ్చినా యూ హ్యాడ్ దిస్ 1100 టైప్ అవే ఉండేవి. 6600 కూడా రాయలా ఉండేది కానీ అంతే మెసేజింగ్ టెక్స్ట్ కాల్ పాటలు వింటుండే అంతే. సో డు యు సీ ఎ డే వేర్ మీరు రైటర్స్ కి పే చేయడం కంటే AI కి పే చేయడం ఆ జోన్ కూడా వచ్చేస్తుంది అనిపిస్తుందా? అంటే ఇది ఎట్లుంటది అంటే
ఇప్పుడు ఫోటోషాప్ రాగానే డిజైనర్లు మాయమైపోలే కదా. అవును. దాన్ని సో సరిగ్గా బాగా ఇవన్నీ వాడేవాళ్ళు పెరిగారు. ఎట్లుంటాయంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ టూల్స్ మాత్రమే. కారు ఉంటది, కారు కూడా ఇప్పుడు ఆటోమేటిక్ వెళ్తుంది, కానీ ఆ కార్ ఎటు వెళ్ళాలో మీరే చెప్పాలి. కార్ విల్ నెవర్ హ్యావ్ ద ఇంటెలిజెన్స్ టు అండర్స్టాండ్ వేర్ యు ఆర్ గోయింగ్. మేబీ నువ్వు సిక్కుంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలని తెలివి ఉండొచ్చు, కానీ ద వే ఐ సీ ఇట్, మనిషి బుర్రకి అంటే, ఇఫ్ యు ఆర్ సంబడి హూ కెన్ థింక్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఏఐ. మీకు ఎప్పుడు లైఫ్ ఉంటుంది, బికాజ్ మీరు ఇవన్నీ వాడుకుని ఇంకేదో చేస్తారు. సో ఏఐ వల్ల జాబ్స్ పోతే 100% పోతాయి, కానీ కొత్త జాబ్స్ కూడా వస్తాయి. ఇట్ ఓన్లీ మీన్స్ వీ హ్యావ్ టు. ఒకప్పుడు వేల రిక్షాలు ఉండేవి, ఇప్పుడు రిక్షాలు లేవే, వాళ్ళే ఆటోలు నడుపుతున్నారు. సో ఐ ఫీల్ ఏఐ ఈజ్ అ టూల్. కొత్త జాబ్స్ వస్తాయి, కొత్త జాబ్స్ వస్తాయి, దీనివల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ కొత్త ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయడానికి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. కరెక్ట్. మనిషి అనేటోడు ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటాడు. తింటాం, సర్వైవల్కి వచ్చేసరికి వి విల్ డూ సంథింగ్, వి విల్ ఫీడ్ ourselves and our family. సో ఐ థింక్ ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ బీయింగ్ మోర్ ఆప్టిమిస్టిక్. భయం ఇందాక చెప్పా కదా ఓపెనింగ్ లా, ఫియర్ 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 ఏ వచ్చేస్తుంది ఫియర్. దీన్ని ఎట్లా వాడచ్చో చూడు, నీకు ఒకటి వచ్చింది కొత్త టెక్నాలజీ. లెట్ us figure out how to make our life better with it. The more you push these things away, the more they'll come back and bite you in the ass. So I feel like జనరల్గా మనం మోర్ ఆప్టిమిస్టిక్ అండ్ పాజిటివ్గా ఉంటే వీటన్నిటి థింగ్స్ గురించి, వాటిని మనం ఎంబ్రేస్ చేసి పాజిటివ్గా వాడుకుంటాం. ఈరోజు నేను 10 ఏళ్ళ నుంచి స్క్రిప్టింగ్ నేను చేస్తున్నా, మేము రైటింగ్ చేస్తున్నాం, మా స్ట్రెంగ్తే రైటింగ్. ఏ వచ్చినా నేను టెన్షన్ పడట్లే. నేను ఏమంటున్నా, మా రైటింగ్ బాగుంది, మాకు లర్నింగ్ ఉంది, ఇప్పుడు ఏ అని వచ్చిందంట, దాన్ని వాడి మనం ఇంకా పెద్దగా చేయొచ్చా, దాన్ని వాడి మనం ఇంకా మన టైం కట్ చేయొచ్చా, దాన్ని వాడి మనం మన ల్యాగ్ కట్ చేసుకోవచ్చా, ఎఫిషియన్సీ పెంచుకోవచ్చా అనే తప్ప, అమ్మో ఇప్పుడు ఏ వచ్చింది నాకు ఫ్యూచర్ ఉండదు అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం. హ్యూమన్ మైండ్ ఎవరు రిప్లేస్ చేయగలుగుతాడు అబ్బా అసలు? అంటే నాకు అసలు ఆ ఫియరే లేదు ఏఐ గురించి. అది ఐఎమ్ లైక్ నైస్. అయితే ఇప్పుడు ఫస్ట్ టేక్, చాయ్ బిస్కెట్, చాయ్ షార్ట్స్, మ్యూటినీ, మధ్యలో మూవీ ప్రొడక్షన్, ఇవన్నీ మాకు తెలిసిన సక్సెస్ స్టోరీస్, రైట్? బట్ అనురాగ్కి, శరత్కి ఐఎమ్ గెసింగ్ దేర్ సమ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఆల్సో, సంథింగ్ దట్ యూ ట్రై డూయింగ్ అనేది ఫెయిల్ అయ్యి ఉంటాయి. బికాస్ ఐ ఫర్మ్లీ బిలీవ్ స్పోర్ట్ నాకు నేర్పించింది ఏంటంటే ఫెయిల్యూర్ ఎలా తీసుకోవాలి, దాని నుంచి ఏం నేర్చుకోవాలి. బికాస్ నేను చిన్నప్పటి నుంచి ఆడిన క్రికెట్ మ్యాచెస్లో 80% ఓడిపోయా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్, రైట్? యూ లూజ్ మోర్, యూ విన్ వెరీ లిటిల్. బట్ మాకు తెలిసినవన్నీ కూడా సక్సెస్ స్టోరీసే, బయటకు వచ్చేవి కూడా దాని గురించి మాట్లాడతారు. అదే ఎనీ థింగ్స్ దట్ యూ ట్రై డూయింగ్, అది వర్కౌట్ అవ్వలేదు, దెన్ యూ లేటర్ రియలైజ్ అరే ఇందువల్ల వర్కౌట్ కాలేదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెంచర్స్ అలా ఏం లేదు. ఓకే. మీరు లిస్ట్ చేసిన వాటితో పాటు రౌడీ ఈజ్ అ బ్రాండ్ దట్ వీ స్టార్టెడ్, నేను అనురాగ్ విజయ్ దేవరకొండ కలిసి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆపరేషనలీ వీఆర్ నాట్ హ్యాండ్లింగ్ దట్ బికాస్ సో మచ్ ఆన్ అవర్ ప్లేట్, బట్ we've never had, thankfully, touch wood, we've never had a wrong failed business that we shut or anything, but failures have come in this journey. రైట్. లైక్ ఏదో వీడియో వర్క్ అవుతుంది అనుకుని చేసినాం, అదంతా వర్క్ అవ్వలేదు. ఏదో సినిమా ఇంత పెద్దగా అవుతుంది అనుకుని చేస్తుంటాం, అది వర్క్ అవ్వలేదు. ఇన్నింగ్స్ ఫెయిల్ అవుతారు తప్ప క్రికెట్ అనేది క్రికెట్ డజంట్ ఫెయిల్. అ మ్యాచ్ విక్టరీ లూజింగ్, విన్నింగ్ లూజింగ్ విల్ ఫెయిల్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీవ్ డన్, అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ వీవ్ డన్ కన్నా they have organically led one thing to another. So imagine we were selling coffee, then somebody came and said, oh, I'm hungry. Then you made sandwiches. Then somebody came and said, abba endaga undi. Then you started making cold beverages. అలాగా మావన్నీ యాడ్ అవుతూ వచ్చాయి. సో దీనిలో ఏం ఫెయిల్యూర్స్ లేకుండే థ్యాంక్ఫుల్లీ, బట్ డెఫినెట్లీ డే టు డే థింగ్స్లో దిస్ ఆల్వేస్ ఫెయిల్యూర్స్, ఇస్ ఆల్వేస్ సెట్ బ్యాక్స్. ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ అనుకుంటాం, అది ఫ్లై అవ్వదు, ఎవడు పట్టించుకోడు. ఒక యాడ్ చేస్తాం, అది ఎవరు చూసినా గుర్తే ఉండదు. ఇలాంటివి అసలు 8 on 10 థింగ్స్ హ్యావ్ బిన్ ఫెయిల్యూర్స్ ఫర్ అస్. సో మీరు అన్నట్టు 80% ఇన్నింగ్స్ మీరు ఓడిపోతే, ఆర్ 80% ఇన్నింగ్స్ లో మీరు సెంచరీ కొట్టరు, హాఫ్ సెంచరీ కొట్టరు. 80% ఆఫ్ ద ఇన్నింగ్స్ ఈవెన్ విరాట్ కోహ్లీ. యు సా దట్ ఫేమస్ స్పీచ్ ఆఫ్ ద్రావిడ్ వెర్ హి సేస్ దట్ తను చెప్పాడు తను ఎన్ని హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడో, ఎన్ని టోటల్ ఇన్నింగ్స్ ఆడాడో. హి సేస్ 1 in 4 is the only time I've succeeded. So 25% నా సక్సెస్ రేట్. అది చాలా గ్రేట్. ఇఫ్ యు థింక్ 50 is a success, 25% సక్సీడ్ అయింది. వేరే వాళ్ళకి అన్ని కూడా 300 మ్యాచ్లు ఆడితే 30-50లు 10-20-100లు ఉంటాయి. కరెక్ట్. సో 1 on 6 is usually the ratio, right? So I think it's been that way. The only అంటే చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి, లైక్ అంటే it's a common thing for us. How do you deal with it? At least let's talk about that. How do you deal with failures? అంటే నేను ఒక థింగ్ నా లైఫ్లో ఏం నేర్చుకున్నానంటే,
యాక్చువల్లీ ఎలన్ వాట్స్ అని ఒక ఫిలాసఫర్ ఉంటారు. Hmm. ఆయన అంటే నాకు చాలా ఆయన ఫ్యాన్ నేను బేసికల్లీ. సో ఏం చెప్తారంటే లైఫ్లో ఎప్పుడన్నా సో వన్ ఆఫ్ ద ఫిలాసఫీస్ ఏంటంటే గుడ్ బ్యాడ్, పాజిటివ్ నెగిటివ్, డే నైట్, ఆపోజిట్స్, రైట్? దర్ ఆల్ సీన్ as ఆపోజిట్స్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యూ కాంట్ హ్యావ్ డే వితౌట్ నైట్, యూ కాంట్ హ్యావ్ హెడ్స్ వితౌట్ టైల్స్, యూ కాంట్ హ్యావ్ ఫ్రంట్ వితౌట్ బ్యాక్. సో ద నేచర్ ఆఫ్ లైఫ్ యంగ్ యాంగ్ అని మీరు కూడా ఇందాక అన్నారు కదా, ప్రపంచం తీరేంటంటే ఇది ఉంటే ఇది ఉంటుంది. అండ్ ద బ్యూటీ ఈస్ యూ కెనాట్ హ్యావ్ ఎ ఫ్రంట్ వితౌట్ ఎ బ్యాక్, Correct. యూ కాంట్ హ్యావ్ అ కాయిన్ విత్ ఓన్లీ హెడ్స్ అండ్ నో టైల్స్, రైట్? యూ కాంట్ హ్యావ్ డే వితౌట్ నైట్, యూ కాంట్ హ్యావ్ డార్క్నెస్ వితౌట్ లైట్. సో నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే మా మమ్మీ డాడీ కూడా చెప్తుంటా, ఇది లైఫ్లో ఏదైనా మంచి జరిగినప్పుడు పొంగిపోయి చెడు జరగగానే దేవుడు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అన్నది మమ్మీ. నువ్వు అట్లుంటే మంచి జరిగినప్పుడు దేవుడు నాకు ఎందుకు మంచి ఇస్తున్నావు క్వశ్చన్ చేయి. మనం మంచి జరిగినప్పుడు ఎంబ్రేస్ చేసి చెడు జరిగినప్పుడు క్వశ్చన్ చేయొద్దు. సో నేను నా లైఫ్లో ఎప్పుడు బిలీవ్ చేసింది ఏంటంటే ఫ్రస్ట్రేట్ అవుతాం, ఇరిటేట్ అవుతాం కొంచెం ఆ మూమెంట్ కానీ అమ్మ ఎందుకు అవ్వట్లేదు అని, కానీ ఐ డోంట్ థింక్ లైఫ్ మీన్స్ సక్సెస్. అంటే ఐ డోంట్ థింక్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఇస్ ద నార్మల్ వే ఆఫ్ లైఫ్. లైఫ్ ఈజ్ లైక్ ఎ సైన్ వేవ్. సక్సెస్ ఎంత కామనో ఫెయిల్యూర్ అంతే కామన్. సో మై వే ఆఫ్ డీలింగ్ విత్ ఇట్ ఈస్ ఓన్లీ లర్నింగ్, ఫిగరింగ్ అవుట్ వేర్ వీ ఫక్డ్ అప్, హౌ డు వీ ఫిక్స్ ఇట్ అనేదే వెళ్తుంది తప్ప ఎప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఇన్ బ్లేమింగ్ ఎనీబడి. ఇఫ్ ఎనీథింగ్ ఐ జస్ట్ బ్లేమ్ మై సెల్ఫ్ లిటిల్ బిట్. బట్ మా ఆఫీస్లో కానీ ఎక్కడ నీ వల్ల ఇది అయింది, నువ్వు ఇది చేయలేదు, నువ్వు ఇది చెప్పావు చేయలేదు, I don't dwell on the past at all. For me, life is now in this moment. Everything in the past is only your memory. Everything in the future is only your imagination, right? ఇప్పుడు నేను ఎత్తి మీద కొడితే మీ పాస్ట్ అంతా మర్చిపోతారు మీరు. సో ఇంకా వాట్ యూ వెన్ వరీడ్ అబౌట్. సో నో డ్వెల్లింగ్ ఆన్ పాస్ట్. ఆ మూమెంట్లో అనిపించింది అప్పుడు చేశాను అంతే. అది వర్క్ అవ్వలే, సూపర్. ఈ మూమెంట్లో అనిపించింది ఇప్పుడు చేద్దాం అన్నట్టే నేను ఎప్పుడూ ఉంటా. అసలు నిన్నటి గురించి ఆలోచించడం అనేది నాకు ఉండదు, అది వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. So you always stay in the present. ట్రై టు స్టే ఇన్ ద ప్రెసెంట్, స్టే ఇన్ ద ఫ్యూచర్ అ లాట్, విచ్ ఇస్ సంథింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు కట్. అంటే స్టే ఇన్ ద ఫ్యూచర్ అంటే రేపు ఇది చేయాలి, నెక్స్ట్ మంత్ ఇది చేయాలి, దీని తర్వాత అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఈ డిస్కషన్ అవగానే నేను అది చేయాలి, అది జరుగుతూ ఉంటుంది మైండ్లో, అది కట్ చేసుకోవాలని ఉంటుంది. కానీ ఫెయిల్యూర్స్లో అయితే డెఫినెట్లీ నో రిగ్రెట్స్. ద ఓన్లీ థింగ్ ఐ రిగ్రెట్ అబౌట్ ఇస్ ఒకటి చెయ్యాలనుకుని చెయ్యకపోతే రిగ్రెట్ అవుతా, చెయ్యాలనుకుని చేసేస్తే రిగ్రెట్ లేదు. అది ఏ రిజల్ట్ అందివని నేను దాన్ని చాలా హ్యాపీగా తీసుకుంటా. అండ్ బికాస్ మై కోఫౌండర్ ఇస్ ఆల్సో మై ఫ్రెండ్, మాకెప్పుడు ఆన్సరబుల్ ఒకటికి అవ్వాలి అంటే, సి ఇఫ్ ఐ హ్యాడ్ టు ఆన్సర్ టు సంబడి ఫర్ ఎ ఫెయిల్యూర్, దట్స్ ఎ డిఫికల్ట్ స్పేస్. We've never had to answer to anybody. We've been our own bosses all our life. So ఫెయిల్ అయితే నాకు నేనే ఆన్సరబుల్. సో ఒకరికి మీరు వేలెత్తి రెస్పాన్సిబుల్ చేయలేనప్పుడు పెద్ద బాధ ఉండదు. ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ ఏంటంటే మన సొసైటల్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ వల్ల జరిగే ఫీలింగ్స్. మీరు అవి బ్రేక్ చేయగలిగితే, అంటే ఎప్పుడు ఒకటి నమ్ముతా, స్టీవ్ జాబ్స్ చెప్పినట్టు, ఎవ్రీథింగ్ దట్ యు సీ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ టుడే వాజ్ ఇన్వెంటెడ్ ఆర్ థాట్ బై సమ్ హ్యూమన్ who was born before you, who is probably no smarter than you. ఎవడో ఒక సిస్టమ్ డిజైన్ చేస్తే మనం అది ఫాలో అవుతున్నాం. అదేమీ ట్రూత్ కాదు, అదొక వే. రేపు ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తే అటు వెళ్తాం మనం. సో నాకెప్పుడు ఎనీథింగ్ హ్యూమన్ క్రియేటెడ్ నేను పట్టుకుని కూర్చోను, ఎందుకంటే అది మారిపోతుంది. ఈరోజు ఫోన్లు అంటున్నారు, 2 ఏళ్ళ తర్వాత ఫోన్లు వాడితే క్యాన్సర్ వస్తుందని ఎవడో అయితే అందరూ ఎవడు వాడు. సో లైక్ వాట్ ఈస్ ట్రూత్ ఎనీవే, రైట్? సో ఐ ఫీల్ లైక్ మన లైఫ్లో మనం పనులు చేసుకుంటూ వెళ్తాం, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. కానీ జస్ట్ టు క్లోజ్ దిస్ టాపిక్, one thing that has happened me is, like, I will definitely say this categorically, is the best things that have happened to me in my life have been my failures. Because they shaped me into who I am. They reduced the number of fears. ఏదన్నా ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యేదాకే భయం, అంతే. ఆ ఫస్ట్ టైం రెండోసారి భయం ఉండదు మీకు. అంతే. అవును, అవును. ఏదన్నా That's సరే, true. ఏదన్నా అది హైట్ నుంచి దూకడం కానివ్వండి, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానివ్వండి, ఒక గొడవలోకి వెళ్ళడం కానివ్వండి, ఒక కోర్టు కేసు పడ్డం కానీ, ఎనీథింగ్ ఫస్ట్ టైమే భయం, రెండోసారి అలవాటు అయిపోతుంది. So I really believe like if there's one advice people ask me, like, fail as much as you can, as early as you can. ఈ కోట్స్ కూడా వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో. అవును.
if you're 100 failures away from your dream life, how soon would you fail? That is something that I believe in. Fail fast. యా ఇది ఐటీలో కూడా స్క్రమ్ అని ఒక మెథడాలజీ ఉంటుంది. దాంట్లో దే ప్రొపగేట్ దిస్ చేసే ఫెయిల్ ఫాస్ట్ బికాస్ దట్స్ ది ఓన్లీ వే యుల్ సక్సీడ్. ఎందుకంటే ఏం తప్పు అవుతుందో తెలుసుకుంటావు, చిన్న చిన్నగా చేస్తూ ఫెయిల్ అవుతూ యూ కెన్ గెట్ టు ది అల్టిమేట్ గోల్. నౌ యూ మెన్షన్ అనురాగ్స్ నేమ్, యువర్ ఫ్రెండ్స్ కాబట్టి మాకు పెద్ద ఇష్యూస్ ఏమి రాలేదని. బట్ ఐమ్ గెస్సింగ్ ఈ ఇంత పెద్ద జర్నీలో దే మస్ట్ హ్యావ్ బీన్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. ఎక్కడో Always. చోట ఉంటాయి. గొడవ పడింది లేదా? దట్ యూ స్టూడ్ బై యువర్ స్టాన్స్, అనురాగ్ సార్ లేదు ఇలానే చేయాలి. అలా ఏమి ఉండదు. అంటే సో వీఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్. సో ఐఎమ్ ఎ వెరీ లాజికల్, యాక్షన్ ఓరియంటెడ్, రన్నింగ్ పర్సన్. He's a very thoughtful, emotion. He also has good logic, but he's that person. So any conflict or any situation that comes, we try to understand which bucket this falls into. అంటే ఇంత నేను చెప్పినంత స్ట్రక్చర్డ్ గా జరగదు. ఆ టాపిక్ బట్టి, ఇప్పుడు ఆ టాపిక్ నడుస్తుంది, ఈ సినిమా చేద్దామా వద్దా అనే టాపిక్ నడిస్తే స్టోరీ మీద వెళ్తే, ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ ద స్టోరీ డజంట్ వర్క్, బట్ ఇఫ్ అనురాగ్ సేస్ దిస్ స్టోరీ వర్క్స్, ఐ విల్ అగ్రీ. ఓకే. Because I know in this aspect he is the better one. Like I'm batsman, he is bowler, right? స్కిల్ సెట్స్ మీకు తెలుసు. తెలుసు. సో stick to నువ్వు your బ్యాటింగ్ skill గురించి sets. చెప్తే నేను వింటా. నేను వింటా, నువ్వు బౌలింగ్ గురించి చెప్తే నేను విన్నా, నాకు తెలుసు బౌలింగ్. సో ఫర్ అస్ ఇట్స్ బిన్, ఆర్ ఇఫ్ దర్ సంథింగ్ రిలేటెడ్ టు బిజినెస్ ఆర్ సమ్ నంబర్స్ ఆర్ సమ్ నెగోసియేషన్, హీ విల్ లీవ్ ఇట్ టు మీ. And more often than not, we don't even discuss these things to each other. Like what I'm doing in the business side, he doesn't even have to know. What calls he's taking, why he's taking, I don't. Like if he just says, అరే ఈ స్క్రిప్ట్ విన్నారా, నాకు నచ్చింది, నేను కూడా విన్నా ఆ స్క్రిప్ట్, నేను విన్నా, నేను ఇప్పుడు దాని బడ్జెట్ ఎట్లా, దానికి డబ్బులు ఎట్లా సెట్ చేయాలి, దాని బిజినెస్ ఏంటని నేను వెళ్ళిపోతాను దానిలో. బికాస్ మళ్ళీ టైం వాళ్ళు డిసైడ్ అయినాక నేను ఎందుకు మళ్ళీ చేయాలి. సిమిలర్లీ ఇఫ్ ఐ సే, హే వీఆర్ డూయింగ్ దిస్ డీల్ విత్ దిస్ గైస్, దిస్ ది అగ్రిమెంట్, సైన్ ఇట్, విల్ జస్ట్ సైన్ ఇట్. నేను చదివే కదా, మళ్ళీ వాడెందుకు చదవాలి, అంత టైం లేదు. So I think we just have our own spaces, and there is the trust that both of us are doing in the best. మా బెస్ట్ కేపబిలిటీస్ కి బెస్ట్ థింగే చేస్తున్నాం. కాబట్టి నాకు ఎప్పుడు ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఎలాంటి వాటిలో వస్తాయి అంటే, పీపుల్ ఇష్యూస్ కానీ, వేర్ బోత్ ఆఫ్ us హ్యావ్ అ సే, డెఫినెట్లీ వస్తాయి. అట్లీస్ట్ ద వే ఐ సీ ఇట్, I think I will let his way go through. I trust him more than myself in lot of things. I think he will make, అంటే మా లైఫ్ లో చూసుకున్నా, he's made more right choices than me. So if అలాంటి థర్డ్ ఎంపైర్ సిచ్యువేషన్ వస్తే, I will let him. ఇంట్రెస్టింగ్ యూ సే దట్ బికాస్ యూ సెడ్ నేను ఎక్కువ లాజికల్ అని, బట్ హీస్ మేడ్ మోర్ రైట్ చాయిసెస్ బై ఫాలోయింగ్ హిస్ హార్ట్ అండ్ బికాస్ ఎమోషన్. లైఫ్ లో లాజిక్ ని పట్టుకుంటే ఎక్కువ దూరం వెళ్ళాం, ఎమోషన్ ని పట్టుకున్నాడే ఎక్కువ దూరం వెళ్తాడు. లాజిక్ విల్ ఓన్లీ టేక్ యూ లిటిల్ బిట్. లాజిక్ ఇస్ లైక్ 100-meter రేస్, ఎమోషన్ విల్ విన్ యూ అ మ్యారథాన్. కనిపించింది నమ్మాలంటే ఎమోషన్ కావాలా? యా కనిపించని నమ్మాలన్నా, దానిలో వెనకేముంది అని చూడాలన్నా ఎమోషన్ కావాలి. You need to అది see it. చూసి అది నమ్మే మేజర్ చేశారా? All of I it. mean, was it not a wild thought for you guys? అంటే సరే, ఐ అండర్స్టాండ్ స్కెచ్ వీడియోస్ చేయడము, యూనో వెబ్ సిరీస్ చేయడం అన్నీ ఓకే, బట్ ఎ ప్రాజెక్ట్ ఆఫ్ దట్ మ్యాగ్నిట్యూడ్ భయమే లేదా ఎక్కడ? హౌ విల్ యు భయం పుల్ అంటే- దిస్ ఆఫ్? అంటే we had Sesh, no? If like not like we were trying to do a film of that scale. It came from Adavi Sesh, who said, hey, I have this script, I have this. So we asked him, what is your... So this was, I think, after Gudachari or Evaru ఆ టైంలో, 2016-17 టైంలో, Anurag asked him one day in our offices. So after, I think, Gudachari's success, Anurag asked him, what do you want to do next or something? Sesh is like, I have a dream project and all. What is that project అన్నప్పుడు మేజర్, interesting life of Major Sandeep Unnikrishnan. Then Anurag was like, if it's your dream project, do it right now. Sesh is like, I don't think I have the scale and market. ఇది ఎక్కడో ముందు కూడా చెప్పా, సో ఐమ్ జస్ట్ కటింగ్ ఇట్ షార్ట్. Yeah, that's all right. సో అక్కడి నుంచి వి థాట్ వీ విల్ డూ దిస్ ఫిలిం, అండ్ దెన్ సేష్ వాజ్ లైక్, విల్ యూ ప్రొడ్యూస్ ఇట్? సో మై ఆన్సర్ వాజ్, నాకు రాదు, నాకు తెలియదు ప్రొడక్షన్ అంటే ఏంటో, నాకు రాదు, ప్రొడక్షన్ చేస్తుంటారు ఇప్పుడు. మాకు రాదు, Ah. నువ్వు నేర్పిస్తే నేను చేస్తా. అంటే దేన్ని చిన్న చూపు చూడడం కాదు, కానీ ఐ బిలీవ్ వీ కెన్ డూ ఎనీథింగ్. లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ, like if you ask me to lift 100 kilos, maybe I can't do that. But anything that has to do with mind or skills, I feel anybody of us can do anything after learning it. అనేది నేను బిలీవ్ చేస్తా. there's nothing I think is ఇంపాసిబుల్ అనేది నేనేం అనుకోను, చేయొచ్చు.
అది రాకపోతే నేర్చుకుని చేయొచ్చు అని నేను బిలీవ్ చేస్తా. సో బికాస్ శేష్ సెడ్ ఐ విల్ హ్యాండ్ హోల్డ్ యూ, ఐ విల్ టీచ్ యూ, సపోర్ట్ యూ, మెంటార్ యూ, వి సెడ్ ఓకే షూర్ వీ విల్ డూ ఇట్. నేర్పిస్తే నాకు నేర్చుకోవడానికి ఏముంది. సో అలాగ స్టార్ట్ అయింది. డెఫినెట్లీ లైక్ ఇందాక నేను అన్నట్టు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు లేదు. అమ్మో ఇది ఫెయిల్ అయితే ఏంటి అని అసలు నేను ఈ రోజు దాకా నేను అనురాగ్ ఇది ఎప్పుడు మనకి మాట్లాడతాను. నేర్పించారు చిన్నప్పుడు. ఇఫ్ యూ నోటీస్, అరే చెయ్యొద్దురా అంటారు కానీ అరే చెయ్యం కాదురా అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. తక్కువ మంది వెరీ ఉంటారు. ఫ్యూ పీపుల్ టెల్ యూ పర్లేదు, ఫెయిల్ అయినా పర్లే, పర్లేదు ఓడిపోయినా పర్లే అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉండరు. యా అంటే ఆల్సో బికాస్ నా ఫండమెంటల్ ఫీలింగ్ ఇందాక ఓపెనింగ్ లో చెప్పినట్టు వీ కేమ్ విత్ నథింగ్, like both philosophically in life also and in business also. Yeah. I started with nothing. Yeah. So what am I scared of losing? Worst case scenario is what will go back to that. అంటే what am I scared of losing today? Like tell me, like దేం రాలే, ఏం పోతుంది, మాక్సిమం జీరోకి వస్తాం, మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఆర్ it's probably an opportunity to, like I think about that, like what if everything I do fails? I'm like, great, I can do something totally different. I'll probably come to somebody like you and be like, నాకు కూడా క్రికెట్లో ఏదైనా చేయాలందండి అని నేను రోజు క్రికెట్ పిచ్లో గడుపుతానేమో నా టైం. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఓకే టు ఇంకొక డోర్ ఓపెన్ ఓపెన్ అవుతుంది. అంటే చచ్చిపోం, ఎవడు చంపాడు అదొక అడుగుతా, దీనివల్ల ఎవడని చంపేస్తాడు నన్ను, చంపడు, బతికే ఉంటాం, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. సో ఉన్నంతసేపు మాక్సిమం ఫన్ ఎట్లా చేయొచ్చు, మాక్సిమం రిస్కీ థింగ్స్ ఎట్లా చేయొచ్చు. లైక్ విచ్ మ్యాచ్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్, 20 overs 100 runs or 20 overs 200 runs? The bigger the challenge, the fun the match is, right? The Correct. more the TRP. Correct. If you take anything, the bigger the conflict in a film, the better the emotion in the film. Only in life we'll want no conflict, no problem. సో కొంచెం ఆ పర్స్పెక్టివ్ షిఫ్ట్ చేస్తే మజా. నాకు పర్సనల్లీ ద బిగ్గర్ ద ఛాలెంజ్ ద మోర్ ఐ ఎంబ్రేస్. ఇది చెప్పడానికి కొంచెం థియోరిటికల్ గా ఉండొచ్చేమో కానీ నాకు మీరు ఎంత పెద్ద ఛాలెంజ్ ఇస్తే నాకు అంత ఎక్సైట్మెంట్, అడ్రినలిన్ వస్తుంది. ఎందుకంటే నేను ఇది చేయగలుగుతానా అని ఛాలెంజ్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఐ రియలీ ఎంజాయ్ ఛాలెంజెస్. ఫర్ మీ లైఫ్ ఇస్ లైక్ ఎ వీడియో గేమ్. ఐఎమ్ ఎ ప్లేయర్ ప్లేయింగ్ అ వీడియో గేమ్. ఇఫ్ ఇన్ మై వీడియో గేమ్ దేర్ ఇస్ నో ఎనిమీ, నో ఛాలెంజ్, రోడ్ మీద పరిగెట్టుకుంటూ వెళ్ళాలంటే ఎందుకు ఆడాలి? నీకు ఒకడు కొట్టనికి వస్తుండు, ఒకటి ఏదో అవుతుంది అన్నప్పుడే మజా కదా. ఎవడో షూట్ చేస్తున్నాడు, నువ్వు దాక్కోవాలి, షూట్ చేయాలి. సో లైఫ్ ఇస్ అ వీడియో గేమ్ అండ్ ఐ ఫీల్ వీ జస్ట్ హ్యావ్ టు క్రాస్ లెవెల్స్, అన్లాక్ న్యూ లెవెల్స్. ఎన్ని లెవెల్స్ అన్లాక్ చేస్తే అంత బాగుంటుంది. Did you read this theory? I was just reading this somewhere that 90s kids are actually more equipped to handle failures because video games ఆడి, అంటే చీట్ కోడ్స్ లేని వీడియో గేమ్స్ ఆడ. మారియోలో ఆ లెవెల్ 10-11కి వెళ్తే దానమ్మ ఇన్నుంటే అన్ని తిరుగుతూ ఎన్ని సార్లు చచ్చేవాళ్ళం. సో ఆ పర్సిస్టెన్స్ వచ్చేది. యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ మళ్ళీ ట్రై చేయడం. ఇప్పుడు కిడ్స్ ప్లేయింగ్ దిస్ ఇప్పుడున్న గేమ్స్ లో అది లేదు. సో మేబీ ఎక్కడో సమ్వేర్ వీఆర్ బెటర్ ఎక్విప్ టు హ్యాండిల్ ఫెయిల్యూర్. ఏమంటే ఎక్కడో సంబడి పుట్ దిస్ అవుట్ అగైన్ కుడ్ బి ఎ 90s కిడ్ హూ రోడ్ ద సేమ్ థింగ్ అనుకో. 100%. అంటే అలా అంటున్నాం కానీ ఐ థింక్ ద వేస్ ఆర్ చేంజింగ్. ఇప్పుడున్న పోరీలు కూడా కొంచెం దే ఆర్ ఫిగరింగ్ అవుట్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ డీలింగ్ విత్ దీస్ థింగ్స్. బట్ డెఫినెట్లీ మనం అయితే మంచిగా పెరిగినాం అనిపిస్తుంది నాకు. పోయి మట్టిలో ఆడుకుంటుండే అన్ని చూసాం. నేను చిన్నప్పుడు when I was 8-9 years old పోయి ఎండలో క్రికెట్ ఆడి, పక్కన బోర్ కొట్టుకుని నీళ్లు తాగి, బండి మీద రూపాయి ఐస్ క్రీమ్ పుల్ల తిని, ఇవన్నీ చేసాం. నేను క్రికెట్ ఆడి వస్తే మా అమ్మ నువ్వు నా కొడుకుగా వెళ్ళిపో అనేది. ఎందుకంటే మాడిపోయి కాలి ఎర్రగా నల్లగా నా కొడుకు కాదు, చేతులు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నల్లగా, ఇక్కడి నుంచి నల్ల, బాడీ అంతా తెల్లగా. ఇప్పటికీ అట్లానే ఉంటుంది. దానివల్ల నాకు ఇట్స్ స్టిల్ ద సేమ్. బట్ దిస్ వన్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. స్టార్టింగ్ లో యూ సెడ్ చాలా సందర్భాల్లో యూ కీప్ థింకింగ్ అబౌట్ లైఫ్, పర్పస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ ఏమన్నా వస్తూ ఉంటాయా? ఎందుకు పుట్టాం, ఏం చేస్తున్నాం, వాట్ ఈస్ దిస్ పర్పస్ ఆఫ్ లైఫ్, ఇలాంటి థాట్ ప్రాసెస్ లోకి వెళ్తూ ఉంటుందా? నేను రోజు అంటే వెరీ ఆఫెన్ You sit down with yourself and keep thinking, ఎందుకు వచ్చాను రా, ఏం this చేస్తున్నాను? is the thoughts that will keep running in my head. ఎందుకు అసలు ఏం చేస్తున్నాం మనం లైఫ్ లో, ఎందుకున్నాము? ఏమైనా ఆన్సర్లు వచ్చినట్టుగా అనిపించిందా? అంటే ఆన్సర్స్ ఏమొస్తాయి? దేవుడు అనేటోడు ఉన్నాడా? You believe in God? ఐ బిలీవ్ ఇన్ గాడ్. దాని మీద కూడా మొన్న ఒక థియరీ క్రాక్ చేసుకున్నా నా కోసం నేను. బట్ యా ఇలాంటి స్పేస్ లో ఆలోచిస్తుంటా. Okay. దేవుడు అనేటోడు ఉన్నాడా? ఈస్ దేర్ అ లార్జర్ ఎనర్జీ? హౌ ఇస్ ద వరల్డ్ సర్వైవింగ్? ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, లైక్ ఇఫ్ యూ గో టు అ ఫారెస్ట్ దట్ ఈస్ అన్ఇన్హెబిటెడ్ బై హ్యూమన్స్,
ఇట్స్ థ్రైవింగ్ లైక్ క్రేజీ, రైట్? ఓ వాటర్ ఫాల్ ఉంటది, చెట్లు ఉంటాయి, దాని మీద నెస్ట్ ఉంటది, బటర్ఫ్లైస్ తిరుగుతుంటాయి, బర్డ్స్ ఉంటాయి, టైగర్ ఉంటది, జింక్ ఉంటది. మన ఇన్వాల్వ్మెంట్ లేని ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్ గా నడుస్తున్నాయి కదా. సో దెర్ ఇస్ సమ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఐ ఫీల్ లైక్ దట్ ఎనర్జీ ఈస్ వాట్ ఐ కాల్ గాడ్. ఐ డెఫినెట్లీ డూ ప్రే. Yeah. ఒక వెంకటేశ్వర స్వామి కానీ సాయిబాబా గుడికి వెళ్తా, దండం పెట్టుకుంటా, కానీ ఐ డోంట్ బిలీవ్ ఓ ఓ నాకు దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది సాల్వ్ చేయని అయితే నేను అనుకోను. ఐ బిలీవ్ దస్ ఇట్స్ లైక్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. యూ కాంట్ సీ ఇట్, బట్ దానివల్ల ఈ మైక్ పని చేస్తుంది, లైట్ పని చేస్తుంది. సో ఐ ఫీల్ దెర్ ఇస్ డెఫినెట్లీ వన్ ఎనర్జీ దట్ ఈస్ డ్రైవింగ్ ద వరల్డ్. ఐ ఆల్సో ఫీల్ యూ కెన్ హార్నెస్ దట్ ఎనర్జీ ఆర్ చూస్ టు నాట్ హార్నెస్ దట్ ఎనర్జీ. ఇప్పుడు విండ్ వెళ్తుంది, యూ కెన్ పుట్ ఎ విండ్ మిల్ అండ్ జనరేట్ ఎలక్ట్రిసిటీ ఆర్ జస్ట్ లెట్ ద బ్రీజ్ పాస్. సో ఐ ఫీల్ God is kind of like that, where there is an energy and we are also an energy ball. If you put a windmill, you can leverage it and do things in life. I don't know if it's making sense. In my head, these things make sense. నాకు కొంచెం సెన్స్ చేస్తోంది. ఈ డిస్కషన్స్ వి హావ్ ఇట్ విత్ యువర్ గైస్ అట్ చాయ్ బిస్కెట్ ఆఫీస్, యంగ్స్టర్స్? Not లేదా ఇట్ ఇస్ ఓన్లీ really. ఇంటర్నల్ డైలాగా? Internal, and ఏదైనా మూమెంట్ వస్తే విల్ డిస్కస్, లైక్ ఇఫ్ సమ్ జస్ట్ సిట్టింగ్ విత్ సంబడి చాటింగ్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్, ఈ టాపిక్ వస్తే, అంటే నాకేది మాట్లాడకూడదు అని ఏమి ఉండదు, నాకు ఆ ఫిల్టర్స్ ఎప్పుడు ఉండవు, ఇది చెప్పాలి ఇది చెప్పకూడదు. ఆ టాపిక్ వచ్చి దాని గురించి మాట్లాడాలనిపిస్తే వి డెఫినెట్లీ టాక్. బట్ యా, ఐ హ్యావ్ సమ్ థాట్స్ ఆన్ లైఫ్, సమ్ థాట్స్ ఆన్ మనీ. మనీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ మీ. ఎందుకంటే ఇక దీని గురించి కూడా మనకి ఎవరు ఏం నేర్పించరు, ఏం చెప్పరు. ఇది ఎంత కావాలో, దానికోసం ఏం చేయాలో, డబ్బులు సంపాదించడం కూడా ఎలా అయిపోయిందంటే, చిన్నప్పుడు కూడా డబ్బులు ఎక్కువ ఉన్నవాడు ఒక నెగటివ్ మీనింగ్ ఉంది దానికి. డబ్బులు ఎక్కువ ఉంటాడు మంచోడు కాదు, అదొక. మనకు అలా చెప్పారు, ఎందుకంటే మన పేరెంట్స్ మనం వాళ్ళని చెడ్డోళ్ళలా చూడొద్దని. వాట్స్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ? My relationship with money is, I think money has been kind to me. I've never had excess, but I never felt the lack. Whatever I wanted in life, I could afford with my own money. I've earned enough for myself. I don't believe in saving money. I don't believe in, అంటే నాకు మనీ ఏంటంటే, ఐ థింక్ మనీ ఈజ్ జస్ట్ అ టూల్ టు, I think money is just like, I think money is like petrol in a car. That to me is money. ఏం లేదు. నాకు అట్లాంటి వాళ్ళు ఉంటేనే వైబ్. సో నాకు మనీ అంటే కార్లో పెట్రోల్. ఇప్పుడు మీరు కార్ ముందుకెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలి, కానీ మీరు పెట్రోల్ క్యాన్ హక్ చేసుకుని పడుకోరు. మీరు ఇక్కడి నుంచి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటారు, టు ఎంజాయ్ ద వ్యూ, ఫర్ విచ్ యూ నీడ్ పెట్రోల్, బట్ యు ఆర్ నాట్ గోయింగ్ దేర్ టు fill petrol in your car. Like filling petrol in your car is not the goal. You need petrol in your car because you want to burn the petrol. So I feel money is like that. The beauty of money is in spending it. If you don't spend money, it has no value. ఎక్కువ ఖర్చు పెడితేనే ఎక్కువ వస్తుంది, దానికి స్పేస్ క్రియేట్ చేయాలి ఈ టైపా, లేకపోతే లేదు సంపాదించేందుకు ఖర్చు పెట్టడానికి అనా? అంటే డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాం అనేది తెలియాలి కదా. ఎందుకు సంపాదిస్తున్నాం డబ్బులు? ఇప్పుడు అంటే నా ఫీలింగ్ ఏంటంటే, నేను చచ్చిపోయే టైంకి నా బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉంటే, ఆ డబ్బులు సంపాదించడానికి నేను ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టానో నా లైఫ్లో, అంత టైం వేస్ట్. రైట్? లైక్ ఇఫ్ ఐ స్పెండ్ 5 years of my life earning 100 crore rupees, and by the time I die, if my bank balance is 100 crore, వేస్ట్ అయిపోయింది. then the 5 years I have spent working to earn that 100 crore is waste. It's like మీరు గంట సేపు వండి ఒక వంట వండారు, తినలే, ఫుడ్ వేస్ట్ అనే మాట్లాడతాం కదా మనం. సో నా ఫండమెంటల్ ఫిలాసఫీ ఏంటంటే, లైఫ్లో డబ్బులు అనేది 100% కావాలి. అది మన అది పెట్రోల్. అది లేకపోతే మీకు 100 కోట్ల, మీకు రోల్స్ రాయిస్ ఉన్నా, బెంట్లీ ఉన్నా, పెట్రోల్ లేకపోతే వేస్ట్. అవును. ఇవి పక్కన పెడితే జనరల్ యాజ్ కాన్సెప్ట్, థియరీ. సో డబ్బులు అనేది ఉండాలి, మీరు డబ్బులు అనేది సంపాదించుకోవాలి.
to an extent where you want to spend it and lead a comfortable life, provide for your family, experience the world. దానికి బియాండ్ డబ్బులే మీరు గోల్ గా పెట్టుకో, అండ్ డబ్బులు ఈజ్ అ బై ప్రోడక్ట్. మీరు మంచి కమెంటరీ చేయండి డబ్బులు వస్తాయి, మీరు మంచిగా బ్యాటింగ్ చేయండి డబ్బులు వస్తాయి, బౌలింగ్ చేయండి డబ్బులు వస్తాయి, పాటలు పాడండి డబ్బులు వస్తాయి, అద్భుతమైన కాఫీ చేయండి డబ్బులు వస్తాయి, అద్భుతంగా బిజినెస్ చేయండి డబ్బులు వస్తాయి. మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్. మనీ ఈజ్ ద రివార్డింగ్ మెకానిజం ఫర్ ద వరల్డ్. ఇట్స్ ద క్లాప్ ఇన్ అ టాంజిబుల్ ఫార్మ్. So my feeling about money is I will never do anything for money, but I will do anything I get super passionately. I will build a business model into it so that when I do it well, money will follow. And I will spend that money and enjoy my life. And by the time I die, I don't want to have any money, ideally, which means I've optimized my time in life. But I want to have enough to my need, want, greed, అన్నిటికీ నాకు ఉండాలి. కానీ ఇట్స్ లైక్ పెట్రోల్. అది దాగను నేను కూర్చొని, దాన్ని పట్టుకుని పడుకోను, కానీ నాకు బండిలో పెట్రోల్ ఉండాలి. అర్థమైంది. ఇంట్రెస్టింగ్. నైస్ టేక్ ఆన్ మనీ. జస్ట్ లాస్ట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఐ హ్యావ్. యాక్చువల్లీ యూ వర్క్ విత్ బ్రాండ్స్ బికాస్ వాళ్ళు కూడా క్యాంపెయిన్స్ చేయడం అండ్ ఆల్ ఆఫ్ దాట్. యూ బీన్ ఆన్ ది అదర్ సైడ్ నౌ, యూ బిల్డింగ్ అన్ ఓటీటీ రైట్ నౌ. నాకున్న ఒక డౌట్ ఏంటంటే, నార్త్లో బ్రాండ్స్ అండ్ క్రియేటర్స్ కొలాబరేషన్స్ అయినంత సౌత్లో అవ్వవు, ఎస్పెషల్లీ తెలుగులో ఎక్కువ అవ్వవు. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? హ్యావ్ యూ కైండ్ ఆఫ్ ఫిగర్డ్ ఇట్ అవుట్? అంటే ఫస్ట్ అండ్ మేజర్ రీజన్ ఇస్ ఆల్ స్పెండ్స్, ఆల్ హెడ్ ఆఫీసెస్, ఆల్ మార్కెటింగ్ డెసిషన్ మేకర్స్ సిట్ ఇన్ బాంబే, ఢిల్లీ, బెంగళూరు టు సమ్ ఎక్స్టెంట్. సో డెఫినెట్లీ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు బాంబేలో కూర్చున్న మార్కెటింగ్ మేనేజర్ ఇన్స్టాగ్రామ్ లో కనిపించే వాడితో వాడు కొలాబ్ అవుతాడు, చేస్తాడు, వాడు పెద్దోడు. సో మీకు అక్కడ ఎకో సిస్టమ్ థ్రైవ్ అవుతుంది. మీకు అంధేరిలో వీడ్ ఆఫీస్ ఉంది, బాండ్రాలో వాడి ఆఫీస్ ఉంది, వాళ్ళు మాట్లాడుకుని చేసుకుంటారు. హైదరాబాద్ ఏ హెడ్ ఆఫీస్ లేదు. నేను ఎన్నో ఇయర్స్ చాయ్ బిస్కెట్ లో బ్రాండ్స్ కోసము అది బాంబేకి వెళ్తే ఐ హ్యాడ్ టు ఇంట్రడ్యూస్. వాడికి భాష అర్థం కాదు. వాడి భాష అర్థం కానప్పుడు ఏం చేయగలుగుతాడు? ఎస్పెషలీ కంటెంట్ లో అది. ఇఫ్ హి డజంట్ అండర్స్టాండ్ హౌ, లైక్ if you ask me to today do one influencer campaign for Nepali language in Nepal, నాకు ఏం తెలుసు? నాకు అక్కడ ఎవడు పెద్దోడో తెలుసా? నేను ఏది చేయలేను కదా. సో ఇఫ్ ఐఎమ్ ఎ బ్రాండ్ మేనేజర్ టేకింగ్ చాయ్ షాట్స్ టు నేపాలీ లాంగ్వేజ్, ఇట్స్ అ వెరీ tight rope walk for me, or I have to depend on somebody who knows the language and culture. So I think first reason is inaccessibility. మనము అక్కడ లేము, సో వాళ్ళకి మనకి దూరం ఎక్కువ ఉంది, ఎస్పెషలీ బిగ్ బ్రాండ్స్. అందుకే మీకు మన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు చూస్తే లోకల్ బ్రాండ్స్ ఎక్కువ చేస్తారు, లోకల్ చీరల షాప్, జ్యువెలరీ షాప్. ఎందుకంటే వాడికి వీడు తెలుసు. మార్కెటింగ్ లో ఫస్ట్ స్టెప్ ఇస్ ఫెమిలియారిటీ. ఓన్లీ ఇఫ్ ఐ నో యూ, I want to work with you and then I will figure out how to work with you. If I don't even know your existence, why will I go watch your film? Why will I partner with you as a brand? So I think accessibility ఒకటి ఉంది. I think that is the key reason. అక్కడి నుంచి ఇంకా ఇట్స్ అ డామినో ఎఫెక్ట్, రైట్? బికాజ్ అంత డబ్బులు లేవు, అంత పెద్ద బ్రాండ్స్ వర్క్ చేయట్లేదు కాబట్టి అంత హై క్వాలిటీ కంటెంట్ రాదు, అంత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న క్రియేటర్స్ మన దగ్గర బిల్డ్ గారు. వాడన్ని డబ్బులు కంటెంట్ లో పెట్టలేడు, ఎందుకంటే వాడికి ఏం రావట్లేదు. సో కంటెంట్ కొంచెం మీడియాకర్గా ఉంటుంది. సో కంటెంట్ మీడియాకర్గా ఉంది కాబట్టి నెంబర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వీడు ఒకరోజు ఎప్పుడో మన మీద కన్నేసినా ఎవడంత పెద్దగా లేడరా అని మార్కెట్ నే వదిలేసి, ఇట్స్ అ సైకిల్, విషస్ సైకిల్ వేర్ చికెన్ అండ్ ఎగ్ సిచ్యువేషన్ లాగా. వీడు నువ్వు ఎందుకు బెటర్ కంటెంట్ చేయట్లేదంటే బ్రాండ్ రాలేదంటాడు, బ్రాండ్ నువ్వు ఎందుకు రా ఇక్కడ డబ్బులు పెట్టట్లేదంటే నువ్వు బెటర్ చేయట్లేదు అంటాడు. సో అది ఉంది. బట్ ఐ థింక్ విత్ ఓవర్ ద లాస్ట్ 2-3 years థింగ్స్ ఆర్ చేంజింగ్. ఐ థింక్ రాజమౌళి గారు, సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరి వల్ల తెలుగు అనేది ఒక వీళ్ళందరి వల్ల తెలుగు, అండ్ మెనీ అదర్ యాక్టర్స్, విజయ్, వీళ్ళందరి వల్ల తెలుగు అనేది ఒక మ్యాప్ లో కూర్చుంటోంది, మనని గుర్తుపడుతున్నారు. నాకు గుర్తుంది, నేను లాస్ ఏంజలస్ లో అవెన్యూ ఆఫ్ ద స్టార్స్ అని ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ లో అన్ని మీకు పెద్ద పెద్ద ఏజెన్సీలు అవన్నీ, అది వెళ్ళే హాలీవుడ్ కి ఒక హార్ట్ లాగా. అక్కడ నేను ఒక మీటింగ్కి వెళ్తే సిఏ ఆఫీస్ లో వాళ్ళ బోర్డు మీద తెలుగు అని రాసిండే. నేను అసలు అందరు వైట్ పీపుల్, I mean non-Indian people, the white people, all ethnicities. వాడు ఒక 3-4 languages లో ఫోకస్ ఏరియాస్ లో తెలుగు ఉండే. సో వాడికి పుష్ప అనే సినిమా తెలుసు. సో వీ డింట్ హ్యావ్ టు run an event. He took me along for a meeting he was going to. I was tagging along and I saw all of this and I'm like, okay, at least ఎవడో లాస్ ఏంజల్స్ లో కూర్చున్న ఒక తెల్లోడు మన పేరు రాసుకుని ఈ లాంగ్వేజ్ ని ఫోకస్ చేయాలి అనుకున్నాడు. సో థింగ్స్ ఆర్ చేంజింగ్. బట్ యా, బ్రాండ్ రెవెన్యూస్ is a massive challenge for us. I want to solve that problem. I'm figuring out how to. I will hopefully come up with a solution.
not just for chai shots but for all the brands also. So I want to build a brand development solution company or team rather. Right. అది మన చాయ్ షాట్స్ కి చాయ్ బిస్కెట్ కి కాకుండా మల్టిపుల్ క్రియేటర్స్ కి కూడా ఇచ్చేటట్టు చెయ్యాలి అని ఒక థాట్ ఉంది, కానీ అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి, కానీ ఆ పెయిన్ పాయింట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ యాక్సెస్. నో, కరెక్ట్. నాట్ ఎవ్రీబడి కెన్ అప్లై టు అ కోక్ ఆర్ ఎ పెప్సీ అండ్ సే హే ఐఎమ్ ఎ క్రియేటర్. ఇంకో బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మన దగ్గర ఏజెన్సీ కల్చర్ అనేది లేదు. ఐ రన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ, బట్ వీ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ పీపుల్. ఒక ఏజెన్సీ మనం వీడికి సైన్ అప్ అయిపోయాం, ఎక్స్క్లూజివ్ గా ఉందాం అనేది మీకు స్పోర్ట్ లో ఉంటుంది, కరెక్ట్. బాలీవుడ్ లో ఉంటుంది, హాలీవుడ్ లో కంప్లీట్ గా ఉంది. మన దగ్గర అది ఉండదు, అది లేదు. ఆ లాయల్టీస్ కూడా ఉండవు. మన దగ్గర నేను ఇప్పుడు ఏజెన్సీగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్తే నాకు డైరెక్ట్ గా మెసేజ్ వచ్చింది నీకెందుకు కమిషన్ ఇవ్వాలి అని ఆలోచిస్తాడు. దే డోంట్ గో బియాండ్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అ కమిషన్, రిలేషన్షిప్. ఇట్స్ అ రిలేషన్షిప్. యూ హ్యావ్ అ పార్ట్నర్ రైట్. హూ ఈస్ థింకింగ్ అబౌట్ యూ ఆన్ స్ట్రాటజీ అండ్ ఎవ్రీథింగ్. అంత లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండదు. అది ఏజెన్సీస్ సైడ్ కూడా ఎవరు అంత ఎడ్యుకేట్ చేయలేదు. కరెక్ట్. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. అండ్ ఈరోజు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫినాన్షియల్ గా అది కష్టపడుతున్నారు. వాట్ దే హ్యాడ్ 3 years బ్యాక్ ఈరోజు లేదు. అవును. చాలా స్ట్రెస్ అవుతున్నారు. మోర్ ఇంపార్టెంట్లీ ఫ్యూచర్ తెలియదు. సో ఇట్స్ అ వెరీ అన్సర్టైన్ అండ్ స్ట్రెస్ఫుల్ టైమ్ ఫర్ క్రియేటర్స్, సమ్ క్రియేటర్స్ ఆర్ Yeah. అట్లీస్ట్. లాస్ట్ వన్ శరత్. సో ఎవరు చూడనప్పుడు యూ సా దట్ డిజిటల్ మార్కెటింగ్ క్యాన్ బి అ థింగ్. దెన్ యూ స్టార్ట్ ఆఫ్ స్కెచ్ వీడియోస్, దెన్ యూ వెంట్ ఇన్ టు ప్రొడక్షన్, దెన్ యూ ఇప్పుడు 2-minute సిరీస్ ఓటీటీ ఒకటి స్టార్ట్ చేశారు. వాట్ యు థింక్ ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ కంటెంట్ వరల్డ్లో? మీ ఉద్దేశంలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి విచ్ చాయ్ బిస్కెట్ ఫోకస్ చేయొచ్చు చేయకపోవచ్చు? మీ ఉద్దేశంలో ఫ్రమ్ వాట్ యూ అబ్జర్వింగ్ అరౌండ్ ద వరల్డ్ నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడుంది కాంటెంట్లో? I think పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ పీపుల్ అనేది ఒక స్పేస్ ఉంటుంది. అంటే సో ఇమాజిన్ టుడే యూఆర్ వాచింగ్ అ షో ఆన్ చాయ్ షాట్స్. there's a guy and a girl and it's a love story. I think you can switch the girl and the girl with you and your girlfriend's face and watch it and Okay. feel like you're watching your own video. That is something that will come అని నేను అనుకుంటున్నా. అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంటేషన్ అరౌండ్ ఇట్. బట్ ఐ ఫీల్ అంటే కంటెంట్ లో ఎప్పుడన్నా మోర్ అండ్ మోర్ ఎమోషన్ కోసమే థింగ్స్ జరుగుతాయి. సో ఇప్పుడు మీరు ఒక హీరోయిన్ చూసి ఒకటి ఫీల్ అవుతున్నారు. దీనిలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ ఏంటి? మిమ్మల్ని మీరు చూసుకుంటేనా, ఆర్ మీ స్టోరీని ఎవడో చెప్తేనా మీరు చూసుకోగలుగుతారు. సో ఇది ఏతో అది ఎనేబుల్ అవుతుంది. సో నేను నా లైఫ్ స్టోరీ చెప్తే నేను నా బయోపిక్ నేను చూసుకోగలుగుతానా? కెన్ ఐ వాచ్ అ ఫిలిం లైక్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ వేర్ ఐ ఆమ్ ప్లేయింగ్ విల్ స్మిత్ అండ్ ఇట్ ఈస్ మై లైఫ్ అండ్ నాట్ విల్ స్మిత్? ఐ విల్ ప్రాబ్లీ ఫీల్ మచ్ గ్రేట్ అబౌట్ మై సెల్ఫ్ సేయింగ్ అబ్బా నేను నా లైఫ్ ఇంత చేసినానా. ఆర్ ఓకే దట్స్ ఓకే, ఆల్ ఆఫ్ అస్ మెస్ అప్ అని అనుకుంటాం ఆ ఫెయిల్యూర్స్ చూసి. సో ఐ ఫీల్ కంటెంట్ అనే ఇండస్ట్రీలో స్టోరీ టెల్లింగ్ ఎమోషన్ విల్ ఆల్వేస్ స్టే రిలెవెంట్ అండ్ కాన్స్టెంట్. ఐ ఫీల్ ఫార్మ్స్ ఆఫ్ కన్జంప్షన్ వాడతాయి. ఇప్పుడు షార్ట్ ఫార్మ్ చూస్తున్నాము, రేపు ఇంకా వేరే ఎక్స్పీరియన్షియల్ థింగ్స్ రావచ్చు. సో ఫార్మాట్స్ చేంజ్ అవ్వచ్చు, ఎమోషన్స్ మారవు. ఎమోషన్స్ లో కూడా 5-6 ఎమోషన్లు ఉంటాయి. బాయ్ గర్ల్ లవ్, రైట్, ఆర్ ఎనీ జెండర్ లవ్, మీకు పేరెంట్స్, సిబ్లింగ్స్, చిన్న రివెంజ్, ఫ్యామిలీ డ్రామా, ఇవే తిప్పి ఆఫీస్ పాలిటిక్స్, ఆఫీస్, అవి కూడా అగైన్ పీపుల్ థింగ్స్, కెరియర్, Yeah. అంబిషన్, ఇవన్నీ. సో ఐ ఫీల్ అదేం పెద్ద మారదు. స్టోరీ టెల్లింగ్ హ్యాస్ రిమైన్ ద సేమ్ సిన్స్ ఎర్లీ మెన్ డేస్ టు టుడే. సో బిలియన్ ఇయర్స్ చేంజ్ అయ్యింది, ఇంకో 100 ఏళ్ళు మార్చదు. బట్ ఐ థింక్ ద ఫార్మాట్, హౌ యూ కన్జ్యూమ్ సినిమా, all these things will, I think, change a lot. Yeah. I didn't expect the conversation to go this way. నేను అసలు honestly నాకు ఎట్లాగో ఒక ప్లాన్ తో We didn't have an agenda కరెక్ట్ anyway, ఎజెండా so, లేదు, yeah. బట్ ఇట్స్ రియలీ ఫన్, లాట్ ఆఫ్ క్రికెట్, లాట్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్సైట్స్. I think we should do one podcast only on cricket sometime. వి షుడ్ చేద్దాం తప్పకుండా. Or Manidram girls will start a podcast where we'll call cricketers and do కెన్ డూ something. దట్. Yeah. yes we can do that. మజా వస్తుంది Yeah. అలాంటిది. This is fun, man.
థ్యాంక్స్ Yeah. ఫర్ యర్ టైం Thank you so much for having and me, so much Kaushik. of fun, Really and pleasure I wish having you you. all the I tried travel. not to move my left hand. If you showed that you had an elephant, that would have been on the camera all through the episode. ఇట్ సైడ్ వచ్చేది బట్ అసలు దీనిది కూడా ఫన్నీ స్టోరీ ఏంటంటే నా చెయ్యి చిన్నగా ఉంటది కొంచెం, Ah. లైక్ నార్మల్ కన్నా సన్నగా ఉంటది. వాడు డిజైన్ వేసినప్పుడు పెద్దగా ఉండేది డిజైన్. Hmm. వాడు వేసాక లైక్ దిస్ హ్యాడ్ 2 circles అండ్ ఆల్, లైక్ ఇట్ వాజ్ ఆర్బిట్స్ అండ్ ఆల్. Ah. స్టార్ట్ చేశాక చెయ్యి అయిపోయింది. సో వీ హ్యాడ్ టు ట్రిమ్ ద డిజైన్ అండ్ కొంచెం బిస్కెట్ అయింది అనిపిస్తుంది, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. ఐ విల్ డూ సంథింగ్ అరౌండ్ ఇట్ అగైన్. Let's do that some other time. Yes. ఇంకొకసారి ఫిల్ చేసిన తర్వాత మొత్తం స్లీప్ టాటూ. యా, అండ్ ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ రీటచ్ చేయాలి. సో దట్స్ ఫన్ అగైన్. Cool, man. So This was great. great. Thank you so much, guys. Thanks for That's a having wrap. us.